ఇప్పుడు ఈ గేమ్ ఫ్రీ ఫైర్ పబ్జి దీని వల్ల మనకి చాలా నష్టం జరిగిందని చెప్పి అంటారులే గానీ అది ఎంతవరకు పక్కన పెట్టేస్తే, నా దగ్గరకు వచ్చినంత వరకు చాలా మంది పేరెంట్స్ మా సన్ అండ్ డాటర్ క్రెడిట్ కార్డ్స్ ని బాగా యూజ్ చేసి ఫ్రీ ఫైర్స్ లో బాగా ఇన్వెస్ట్ చేశారు. ఎంత అంటే కనుక 5 lakhs 6 lakhs అలాగా. ఇప్పుడు ఇట్లాంటి లాక్ అయితే ప్లక్కర్ పెట్టి ఇట్లా అనగానే వచ్చేస్తాయి కానీ ఒకప్పుడు ఆ లాక్స్ గా మన సెక్యూరిటీ ఆ లాక్స్ తో తీస్తున్నారని చెప్పి కోడ్ 1 2 3 4 కీ ప్యాడ్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. మా లాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాటిని బ్రూట్ ఫోర్స్ చేస్తున్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పాస్వర్డ్ ని బ్రేక్ చేసేయచ్చు. ప్రపంచంలో సాఫ్ట్వేర్ పరంగానే కాదు, ప్రతి దాంట్లో కూడా మనం అప్డేటెడ్ గా ఉండాలి. Even the hacking field, if you are updated, you will become a hacker. If you are outdated, you will become a joker. Women will be having more sex with robots than men by 2025. Hi Nindrika, welcome to Rekha Spotlight. ఈ ఎపిసోడ్ ఆఫ్ ద పాడ్కాస్ట్లో నేను నా గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు నేను ఒక 2 విషయాలు చెప్తాను. హిస్ ప్రొఫెషన్, హీఈస్ ఇన్ టు సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ అండ్ హీఈస్ అ స్టార్టప్ ఫౌండర్ టు. మీ ఫోన్లని మీరు ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, మీ లైఫ్లో మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలు చాలా మాట్లాడబోతున్నారు. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. హలో భరత్ గారు. నమస్తే. నమస్తే. ఈ మధ్య కాలంలో సైబర్ సెక్యూరిటీ అని ఎక్కువ వింటున్నాం కదా, అసలు వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ? వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ? సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ వాజ్ లైక్ ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక పునాదులు అయితే గనక పునాదుల మీద నుంచి మనం కన్స్ట్రక్ట్ చేసేదే సైబర్ సెక్యూరిటీ అనమాట. సో సైబర్ సెక్యూరిటీలో మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. కంపెనీస్ యొక్క డేటాని సెక్యూర్ చేయడానికే ఈ ప్రోటోకాల్స్ ని డిజైన్ చేసి ఉంటారు సైబర్ సెక్యూరిటీ అనే దాన్ని. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఉంది సైబర్ సెక్యూరిటీ అనే దాని మీద అవేర్నెస్? ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ఐటీ సెక్టారో లేకపోతే మనకు మొబైల్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి ఉందా, లేకపోతే ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా పాపులర్ అయ్యింది? కరెక్ట్ గా 15 years బ్యాక్ అసలు ఎథికల్ హ్యాకింగ్ అంటేనే క్షుద్ర పూజలు చూసినట్టు చూసేవాళ్ళు మన ఇండియాలో. కోవిడ్ కంటే ముందు సైబర్ వార్స్ చాలా జరిగినాయండి. ర్యాన్సమ్ వేర్ తో చాలా అటాక్స్ జరిగినాయి. మెడికల్ కంప్యూటర్స్ అన్ని కూడా ఎన్క్రిప్ట్ అయిపోయినాయి. దాంతో అసలు సైబర్ సెక్యూరిటీ అనేది మన ఇండియాలో కావాలని చెప్పి అనుకున్నాం. కంపెనీసే కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. వానాక్రై అని చెప్పి ఒకప్పుడు బాగా ఉనికిచ్చింది కోవిడ్ ముందు. కోవిడ్ తర్వాత అయితే కనుక అసలు కంప్యూటర్ యుగానికి వచ్చేసాం మనం పూర్తిగా. ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ పూర్తి ప్రపంచాన్ని మార్చేసింది అసలు. చిన్న పిల్లలకి ఫోన్స్ ఇస్తే ఎక్కడ పాడైపోతారని చెప్పి పేరెంట్స్ అయితే ఫోన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అండ్ ముసలి వాళ్ళు అండ్ అంతేకాకుండా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫోన్స్ వాడితే మనకి ఏం ఉంది అని చెప్పి మనం అనుకునేవాళ్ళు. కానీ ఎట్లాంటి పరిస్థితి అయిపోయిందంటే ఆఫ్టర్ 19 అందరూ డిజిటల్ ప్రపంచానికి అడాప్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలు అన్నెసరిగా వేరే వేరే అప్లికేషన్స్ ని ఓపెన్ చేయటం, దానివల్ల బెట్టింగ్ యాప్స్ కి ఎడిక్ట్ అవటం పిల్లలు అనే వాళ్ళు. చిన్నపిల్లలు కావాల్సిన డబ్బులు కాదండి, ఫస్ట్ పాయింట్లు. తర్వాత ఏంటంటే ఆ పాయింట్లు కాస్త మనీ వైపు. ఫ్రీ ఫైర్ పబ్జి దీని వల్ల మనకి చాలా నష్టం జరిగిందని చెప్పి అంటారులే గానీ అది ఎంతవరకు పక్కన పెట్టేస్తే, నా దగ్గరకు వచ్చినంత వరకు చాలా మంది పేరెంట్స్ మా సన్ అండ్ డాటర్ క్రెడిట్ కార్డ్స్ ని బాగా యూజ్ చేసి ఫ్రీ ఫైర్స్ లో బాగా ఇన్వెస్ట్ చేశారు. ఎంత అంటే కనుక 5 lakhs 6 lakhs అలాగా. సీరియస్లీ విషయం ఏంటంటే పేరెంట్స్ కూడా పిల్లల్ని మానిటర్ చేయట్లేదు. ఆ తర్వాత ఈ జనరేషన్ కి ఎలా కార్డ్స్ వాడాలి అన్ని కూడా అది పెద్ద విషయం ఏం కాదు. సో ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ హ్యాపెన్ ఇన్ జస్ట్ ఇయర్ 2019 తర్వాత జరిగింది అనమాట. సో ఐటీ కంపెనీస్ కూడా ఉన్న ప్రెసెంట్ లొకేషన్ నుంచి మన సర్వర్ని కంట్రోల్ చేయడం వేరు, దూరం నుంచి ఎక్కడో మానిటర్ చేస్తూ దాన్ని సెక్యూర్ చేయడం వేరు. సో దానివల్ల ఏంటంటే కనుక సెక్యూరిటీ అనేది తగ్గిపోయింది, యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది అందరికీ కూడా. హ్యాకర్స్ అందరూ ఏం చేశారంటే కనుక దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని సర్వర్స్ ని హ్యాక్ చేయడం, డేటా బ్రీచ్ చేయడం చాలా ఎక్కువగా జరిగిపోయింది. కానీ ఒకేసారి చాలా మంది టీచర్స్, చాలా మంది ఎంప్లాయీస్ ఆ ఫ్రాడ్ కేసెస్ లో చాలా పడ్డారు. అయితే ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ అనేది మన డేటాని ఎంత సేఫ్ గా ఉంచుతుందని మీరు చెప్పారు? సెక్యూరిటీ అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. ఏంటంటే మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఉండి అలా మాట్లాడుతున్నారు అంటే, ప్రీస్టులను తీసుకోండి, వాళ్ళు సాధువులుగా మారుతారు, ఆ తర్వాత జగమంతా మాయే అంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సమతుల్యత అనేది ఉండాలి ఈ ప్రపంచంలో. మంచి ఉండాలి, చెడు ఉండాలి. సో మంచి అనేది ఉంటేనే చెడు యొక్క ప్రభావం తెలుస్తుంది, చెడు ఉంటేనే మంచి యొక్క గొప్పతనం తెలుస్తుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఒక లాక్ ని మెయింటైన్ చేస్తారు మీ ఇంటికి. ఎప్పుడు ఇట్లాంటి లాక్ అయితే ప్లక్కర్ పెట్టి ఇట్లా అనగానే వచ్చేస్తాయి కానీ ఒకప్పుడు ఆ లాక్స్ గా మన సెక్యూరిటీ. ఆ లాక్స్ తో తీస్తున్నారని చెప్పి కోడ్ 1 2 3 4 కీ ప్యాడ్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. మా లాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాటిని బ్రూట్ ఫోర్స్ చేస్తున్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పాస్వర్డ్ ని బ్రేక్ చేసేయచ్చు. అంటే సినిమాలో చూపిస్తారు కదా, పాస్వర్డ్స్ అలా పాస్వర్డ్ మ్యాచ్ అని వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బ్రూట్ ఫోర్స్ అటాక్. తర్వాత ఏం చేశారు, ఫింగర్ ప్రింట్స్ ని తీసుకొచ్చారు, సింథటిక్ ఫింగర్స్ ని అలో చేశారు.
ద లాట్ ఆఫ్ థింగ్స్. సాఫ్ట్వేర్ పరంగానే కాదు, ప్రతి దాంట్లో కూడా మనం అప్డేటెడ్ గా ఉండాలి. ఈవెన్ ద హ్యాకింగ్ ఫీల్డ్, ఇఫ్ యూ ఆర్ అప్డేటెడ్ యూ విల్ బికమ్ ఏ హ్యాకర్. ఇఫ్ యూర్ అవుట్డేటెడ్ యూ విల్ బికమ్ ఏ జోకర్. మీరు చాలా భయపెడుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు మేము ఏ కైండ్ ఆఫ్ లాక్స్ యూజ్ చేయాలి? అప్డేట్ లో ఫాలో అవుతే బెస్ట్. ఇప్పుడు iOS తీసుకోండి, iOS లో ఎన్ని వర్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రెసెంట్ 8.1 వర్షన్ రిలీజ్ అయింది. కానీ ఇన్ని వర్షన్స్ 1/1 రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఫీచర్స్ తో పాటు అందులో ఉన్న లొసుకుల్ని భర్తీ చేయడానికి మాత్రమే ఈ అప్డేట్స్ అనే పేరుతో వస్తాయి. వర్షన్ రిలీజ్ అవుతుంది అంటే కనుక గతంలో ఎవరో దాంట్లో బలహీనతను ఫైండ్ అవుట్ చేశారు. ఆ లూప్ హోల్ ని ఫిక్స్ చేయడానికే అప్గ్రేడ్ వర్షన్. నాకెందుకు, నాకు ఈ పాత ఫోన్ సరిపోయిద్దిలే అనుకుంటే కనుక పాత టెక్నాలజీలో ఉన్న లూప్ హోల్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని అందులో ఉన్న మనీ మొత్తం లాగేస్తారు. ఇప్పుడు ఐఫోన్స్ చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది. హౌ స్ట్రాంగ్ అయితే అంటే సగం నిజం సగం అబద్ధం. ఆండ్రాయిడ్స్ ఎంత స్పీడ్ గా అయితే హ్యాక్ అవుతాయో iOS కూడా అంతే స్పీడ్ గా హ్యాక్ అవుతాయి, అంతే ఈజీగా హ్యాక్ అవుతాయి. ఎందుకు సెక్యూర్ అన్నారు iOS అంటే కనుక ఈ లోన్ యాప్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచే వస్తున్నాయి. వాళ్ళ సర్టిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ పాలసీస్ ఏంటి అన్న విషయాన్ని ఆండ్రాయిడ్ కంపెనీ వాళ్ళు వెరిఫై చేయరు. iOS కి వచ్చేసరికి మీరు ఒక అప్లికేషన్ ని మీరు యాప్ స్టోర్ రిలీజ్ చేస్తున్నారు అంటే కనుక వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటని చెక్ చేస్తారు. ఫస్ట్ నీకు మంచిది క్వాలిటీ నాణ్యతమైనది ఇస్తున్నప్పుడు మీకు ఎందుకు ఫ్రీ ఇవ్వాలి? ఆండ్రాయిడ్ లో మీ డేటాలు వాళ్ళు నొక్కేస్తున్నప్పుడు అప్పుడు ఫ్రీ ఇవ్వడం తప్పలేదు కదా. బట్ గూగుల్ ఈజ్ ఎవ్రీవేర్ కదా, ఆండ్రాయిడ్ బిలాంగ్స్ టు గూగుల్ అయినప్పుడు వాళ్ళు ఎందుకు iOS అంత యాపిల్ ఉన్నంత సెక్యూర్ గా చేయలేకపోతున్నారు ఈ సిస్టమ్కి వచ్చేసరికి? ఇట్స్ ఆల్ అబౌట్ ద ట్రస్ట్. గూగుల్ వాళ్ళు మనకి 15 GB డేటా ఇస్తున్నారండి ఫ్రీగా. ఎందుకు ఇవ్వాలి? అరే రిలేటివ్సే 100 లెక్కలు మాట్లాడతారు. అట్లాంటప్పుడు గూగుల్ వాళ్ళు 15 GB ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి? ఒక్కొక్క మనిషికి వచ్చి ఒక 3-4 అకౌంట్లు అయితే ఉంటాయి వెనకాల. ఇంతకు ముందు హెల్త్ ఈజ్ వెల్త్ అనేవారు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటున్నారు. ఫెయిర్ అండ్ లవ్లీ ఉంది, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ మీకు మెయిల్స్ లో పంపిస్తారు. అట్లాంటిది భూమి మీద ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఎన్ని లక్షల కోట్ల సార్లు వాళ్ళు అమ్ముకోవచ్చు. ఒక్కొక్క ఈమెయిల్ ఒక్కొక్క రూపాయి వేసుకుంటే మీకు ఎన్ని కంపెనీలు బట్టి ఎన్ని లక్షల కోట్లు వస్తాయి వాళ్ళకి. అంచనా వేశారా? ఇప్పుడు మీకు 15 GB ఒక ముష్టిని కొంటున్నారు కదా. వాట్సాప్ డేటా మెటా ఎప్పుడు కూడా చాట్ కన్వర్సేషన్ ఇవ్వదు ఆన్ రికార్డ్ పరంగా. వాట్సాప్ చాట్ రాదు, కానీ ఏ ఐపీతో చాట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఐపీ అడ్రస్ ఇస్తారు. దాని నుంచి IPDRలు అని తీస్తారు. అంతే తప్ప చాట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరండి. ఎందుకంటే ఐ వర్క్స్ విత్ ఆల్ దిస్ లా ఎన్ఫోర్స్మెంట్ కదా. అండ్ అంతేకాకుండా ఇఫ్ ఇట్ ఈస్ క్రిటికల్ సిచ్యువేషన్, డిజిటల్ కాల్స్ అంటే కనుక వాట్సాప్ యాప్ వరకు మాట్లాడుతున్నాము, వాళ్ళ యొక్క కాల్ ఎవరి నుంచి ఎవరికి కాల్ చేస్తారని చెప్పి ఫ్రీక్వెంట్ గా ఆ కాల్ లాక్స్ ఇస్తారు. సో మెటా ఈస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళని గెలిపించడానికి డేటాని ఇచ్చామంటే కనుక వాళ్ళు ఒప్పుకుంటారా? నో. ఈవెన్ గూగుల్ ఈజ్ లిజనింగ్ అవర్ వర్డ్స్. నార్మల్ గా ఇక్కడ పక్కన పడేసినా కూడా గూగుల్ మన మాటలు వింటూనే ఉంటుంది. గూగుల్ సేస్ దట్ వీ డోంట్ డూ దట్, కానీ వాళ్ళు కంటిన్యూస్ గా వింటూనే ఉంటారు. నాట్ ఓన్లీ ది గూగుల్ అండి, యాప్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ మైక్రోసాఫ్ట్ ఫోన్ కి యాక్సెస్ ఇవ్వండి, మీ కాల్ డేటాకి యాక్సెస్ ఇవ్వండి, మీ మెమరీ కార్డ్ కి యాక్సెస్ ఇవ్వండి అంటారు. ఇచ్చిన నెక్స్ట్ సెకండ్ మన డేటా వాళ్ళ దగ్గర ఉండేది. సో మీరు ఈ యాప్ ని మళ్ళీ నెక్స్ట్ మినిట్ డిలీట్ చేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు. ఇట్ వాజ్ ఆల్రెడీ గాన్. అంటే మనం దాన్ని ఎలా స్టాప్ చేయొచ్చు? ఇంకా మనం స్టాప్ చేయలేం. ఇట్ వాజ్ ఆల్రెడీ గాన్. ఏదైనా కానీ ప్రివెన్షన్ ఫస్ట్, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటమే తప్పితే జరిగిన దాన్ని రికవరీ చేయటం అనేది చాలా తక్కువ విషయం. ఇప్పుడు మనం వాట్సాప్ స్నాప్చాట్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి, బట్ మనది ట్రాక్ చేస్తోందని తెలిసినా కూడా ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, ఆ పర్మిషన్ ఇవ్వాలి అంటే మనకి ఏ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండాలి అని అడుగుతుంది. మనకున్న ప్రస్తుత సిచ్యువేషన్స్ లో ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా నెసెసిటీ అయిపోయినాయి. మీకు కావాల్సిన నీడ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన డేటాని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు. వీ షుడ్ రెడీ ఫర్ ఎవ్రీ కాన్సిక్వెన్సెస్. నేను సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అని మీరు అంటున్నారు. విల్ మై డేటా ఈస్ సెక్యూర్? నో. అట్లా మీరు ద ఫ్యాక్ట్ ఈస్ వీఆర్ ఆల్రెడీ కాంప్రమైజ్డ్. నేను వాట్సాప్ వాడుతున్నాను, ఫేస్బుక్ వాడుతున్నాను, నాకు చాలా ఈమెయిల్స్ వస్తాయి, లక్కీ డ్రా అని చెప్పి చాలా యాడ్స్ వస్తాయి. అలా అని చెప్పి నా ఈమెయిల్ అడ్రస్ వేరే చోట ఇచ్చాను నేను? లేదు. ఏవైతే కనుక జైంట్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఆ డేటాను సెల్ చేసుకుని, దట్ ఈస్ ద ప్రైమరీ సెల్లింగ్ పాయింట్. వీ షుడ్ యాక్సెప్ట్ ఫర్ దట్. బట్ ద థింగ్ ఈస్ హౌ యూ డిఫెండ్ ఈస్ ఇంపార్టెంట్. హౌ టు డిఫెండ్? అసలు సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారు, దేన్ని టార్గెట్ చేస్తారు? లోన్ యాప్ ని తీసుకుందాం. ప్లే స్టోర్ లో అన్ఆథరైజ్డ్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుని అన్నిటిలో అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. పర్మిషన్ ఇచ్చిన నెక్స్ట్ సెకండ్ వీళ్ళ డేటా మొత్తం వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి. మీరు డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదా అని పక్కన పెట్టేసేయండి. వాళ్ళు ఆ క్రైమ్ చేయడానికి ఆప్స్ తయారు చేశారు. కాంటాక్ట్ లిస్ట్ ని, మెమరీ కార్డ్ లో ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ని ఇచ్చేస్తారు. ఎల్లో అని కొట్టేస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే బటన్ నొక్కిన తర్వాత నెక్స్ట్ ఫినిష్ చేస్తారు. అది ఏంటని చదవం కదా, మనలో గొప్పతనం అట్లాంటిది. డబ్బులు వచ్చేసి వాడేసుకున్నాం. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఈ డేటాను ఉపయోగించి ఎమోషనల్ గా ఇచ్చేస్తుంటారు. లోన్స్ ఎవరు తీసుకుంటారు? స్టూడెంట్స్, మిడిల్ క్లాస్,
అంతే తప్పితే వెల్ సెటిల్డ్ పీపుల్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు అట్లాంటి వాళ్ళకి నెసెసిటీ అనేది ఉండదు. వాళ్ళు బ్యాంకులనే ఇది చేస్తారు, అది వేరే విషయం. ఆ డేటా మొత్తం వాళ్ళ దగ్గర పోతుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫొటోస్ ని మార్ఫ్ చేసి సిస్టర్ ని మా మదర్ ని ఇట్లా పంపిస్తాను మీ దగ్గరికి అని చెప్పి అమౌంట్ అని చెప్పి చాలా దారుణంగా మెసేజ్లు పెడతారండి. సీరియస్లీ చాలా కష్టపడి మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. ఈ రోజు మనం ఏం తిన్నామో పక్కింటి వాళ్ళు తెలియకుండా అంత గుట్టుగా మెయింటైన్ చేసే వాళ్ళు ఒకేసారిగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ లోకి రాగానే వాళ్ళకి ఎలా ఉండిద్ది అంటే కనుక ఒక సముద్రంలోకి తోసేసినట్టు ఉంది. వాళ్ళు ఎలా పానిక్ అవుతారు అంటే కనుక వాళ్ళు అన్స్టేబుల్ గా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ అనేది. అయితే చావో పేడో డబ్బులు పే చేయాలి, లేకపోతే పరువు కోసం ప్రాణాలను తీసుకోవాలి. హౌ టు డిఫెండ్ ఫ్రమ్ దిస్ అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ యువర్ సెల్ఫ్. అంటే కనుక బాధితులు నన్ను అడిగిన జనరల్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఈ విషయంలో. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కనుక, సార్ వాళ్ళు మా ఇంటికి వస్తారా లోన్ తీసుకోగానే? అదేదో గవర్నమెంట్ నోటీసులు అంటున్నారు, స్టాంపులు, సెంట్రల్ గవర్నమెంట్ స్టాంపులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు కట్టారు మా మీద, ఇవన్నీ కూడా మాకు పంపిస్తున్నారు సార్, దానివల్ల మా ఫ్యూచర్స్ ఏమన్నా పాడవుతాయా? నో. వాళ్ళు ఆర్బిఐ రూల్స్ ప్రకారంగా దేన్ని కూడా నడుచుకోవట్లేదు. వాళ్ళు ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా మీకు డబ్బులు ఇస్తున్నారు. సో మీరు తీసుకోకపోయినా వాళ్ళైతే కనుక మీ ఇంటికి రారు అండ్ మీ మీద ఎట్లాంటి కేసు పెట్టడానికి వాళ్ళకి ఎట్లాంటి అర్హత ఉండదు. రెండో విషయం మీరు ఏం చేయాలంటే ధైర్యంగా ఉండటం. వాట్సాప్, ఫేస్బుక్ లో స్టేటస్ ఏం పెట్టాలి? సైబర్ క్రైమ్స్ అనేవి విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. లోన్ యాప్స్ అని చెప్పి జనాల్ని బాగా పీడించుకొని తింటున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నేను చూసాను దాన్ని, సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేశాను. ధైర్యంగా ఉండండి, మీకేమన్నా జరిగితే కనుక ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు మెసేజ్ పెట్టమని చెప్తాను. ఎందుకు చెప్తాను నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ థ్రెట్ ఎవరంటే కనుక వాళ్ళు కాదు, మన సరౌండింగ్స్ లో ఉన్న ఫ్రెండ్స్, మన బంధువులు, మన సొసైటీ. పెట్టడం కాదులే కానీ అండి, కంటిన్యూస్ గా ఫోక్ చేస్తుంది. ఏంటి, ఏం జరిగింది, ఏంటి నాకు ఈ మెసేజ్ వచ్చింది, ఆ ఇంటెన్సిటీ తగ్గిపోయింది. బట్ ఈ మధ్య కాలంలో వాట్సాప్లో అట్లాగా ఇట్లాంటి ఒకవేళ మెసేజ్లు వచ్చినా అవి జస్ట్ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు, వాట్సాప్ అంకుల్ యూనివర్సిటీలో నుంచి పంపిస్తున్నారు, ఇట్లాగా జోక్లు వేసుకుంటున్నారు, కానీ ఎవరు సీరియస్ గా తీసుకుంటున్నారు ఇలా? కరెక్ట్. అది అంత లైటర్ వేలో తీసుకుంటున్నారు కదా. మీరు చెప్పే అంత సీరియస్ సిచ్యువేషన్ ని వీళ్ళు సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే 10 మంది కోసం ఆ మెసేజ్ పెట్టమని చెప్పలేదు, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఆ మెసేజ్ పెట్టమని చెప్పాను. ఆ క్లారిటీ కనుక ఎవరే అనుకోండి కాల్ చేసి, రేఖ గారు నాకు మీ ఫ్యామిలీ గురించి ఏదో చెడుకు వచ్చిందండి, అయ్యో సారీ అండి, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. దే విల్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. ద పీపుల్ విల్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. సో క్రిమినల్స్ సంగతి పక్కన పెట్టేసేసేయండి, ఫస్ట్ మీరు సొసైటీని డిఫెండ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మీరు స్ట్రాంగ్ గా ఉండండి. ఎట్లాంటి లోన్ యాప్స్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మార్క్ చేసినా కూడా ఇమ్మీడియట్ గా మీరు మెసేజ్ పెట్టేసి ఇట్లాంటి మెసేజ్ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోమాకండి అని చెప్పండి. వాళ్ళు మీకు కాల్ చేయరు. కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు పానిక్ అవుతారు, నర్వస్ అవుతారు. దే ఆర్ ఇన్ ద విక్టిమ్ పొజిషన్. ఒక మానసికంగా ఒక లోతైన పొజిషన్ లోకి వెళ్ళిపోతారు. అట్లాంటప్పుడు ఇంకొక రాయేస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళ మీద? ఎమోషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. హ్యూమన్స్ ఆర్ ద వీకెస్ట్ లింక్ ఇన్ ద సెక్యూరిటీ చైన్. యు నో ద సోషల్ ఇంజనీరింగ్. ఏ క్రైమ్ అయినా కానీ సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక భాగం లేకుండా ఆ క్రైమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. మాలాంటి వాళ్ళు క్రిమినల్స్ ని పట్టుకోవాలనుకున్నా కానీ సోషల్ ఇంజనీరింగ్ ఒక బ్రహ్మాస్త్రంలో వాడతాం. చాలా మంది సోషల్ ఇంజనీరింగ్ ని ఒక ఫన్నీ టాపిక్ కింద తీసుకుంటారు, కానీ సోషల్ ఇంజనీరింగ్ ఈజ్ ఎ బ్రహ్మాస్త్ర టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, రేఖ గారికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ చేసుకున్నది చాలా సెక్యూరిటీ ఎక్స్పర్ట్. రేఖ గారికి గోల్డ్ చూస్తే చంద్రముఖి అయిపోతారు. రేఖ గారు ఒక్కసారిగా రేఖ గారి లింక్ వచ్చింది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే 1 lakh jewelry is only for the 10,000 rupees and that too 5 minutes only offer. మీరు దాన్ని తేరుకుంటే లోపల 2 నిమిషాలు అయిపోతుంది. ఈ 3 నిమిషాలు 1 నిమిషం దడీలని తలుపులు బదులు కొట్టేసి ఏమండి ఇమ్మీడియట్ గా ఇది కొనేసేయాలి. చూసి రేఖ ఇది ఫేక్ రేఖ అంటే కనుక అప్పుడు రేఖ ఇలా చూసిద్ది అనమాట. సో హౌ వాజ్ లైక్, ఇది నిజంగా ఫేక్ అయితే ఐఎమ్ గోయింగ్ టు లూజ్ 10,000 rupees ఓన్లీ. ఇఫ్ ఇట్ ఈస్ ఇట్ ట్రూ ఐఎమ్ గోయింగ్ టు గెట్ 1 lakh rupee jewelry. నిజంగా 10,000 rupees ఎక్కువ, నేను ఎక్కువ. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటే తను ఎలా రియాక్ట్ అవుతారు? ఇంకా ఇది కరెక్ట్ వే కాదు, ఇది ఫేక్ అప్లికేషన్ అంటే కనుక నాకంటే 10,000 rupees ఎక్కువ, లెట్స్ డివోర్స్. నా ఎమోషనల్స్ నువ్వు వాల్యూ ఉన్నప్పుడు నేను ఎందుకు ట్రావెల్ చేయాలి? సో థింగ్స్ ఆర్ లైక్ దట్. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు. 2017 లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. He's well educated, he's well trained, you know what to do and what not to do and when to act.
సో అట్లాంటి ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ కి ఫేస్బుక్ నుంచి ఒక అకౌంట్ అనేది వచ్చింది, బాగా చనువు అనేది పెరిగింది వాళ్ళిద్దరికి, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ కూడా బ్రీచ్ చేశారు తను. ఆ తర్వాత తనని కస్టడీలోకి తీసుకుని సస్పెండ్ చేశారు. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆపోజిట్ జెండర్. కొంతమందికి బ్లడ్ డొనేట్ చేయడం అంటే ఇష్టం, వాళ్ళ బ్లడ్ కాదు వాళ్ళ ఫ్రెండ్స్ బ్లడ్ కూడా దానం చేసేస్తారు. కొంతమందికి మంచిగా ప్రూవ్ చేసుకోవడం అంటే ఇష్టం సొసైటీలో, దానికోసం ఏమైనా చేస్తారు. కొంతమంది గోల్డ్ అంటే ఇష్టం, కొంతమంది డబ్బులు అంటే ఇష్టం, ఆపోజిట్ జెండర్స్ అంటే ఇష్టం. ఒకరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎమోషన్ అనేది ఉంటుంది. సో ఈ ఎమోషన్స్ అనేవి బిగ్గెస్ట్ వీక్నెస్ ఫర్ దిస్ క్రైమ్స్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నా ఎమోషన్ గురించి మాట్లాడుకుందాం. మనిషి అనేవాడు ఎంత వీక్ అని చెప్తున్నాను చూడండి. ఇట్ వాజ్ లైక్ వన్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్, రోడ్డు మీద ఒక క్రష్డ్ ఐస్ కనిపిస్తుంది మనకి, ఐస్ గోలా. మా ఫాదర్ని అడిగితే ఏమన్నారంటే కనుక అది డెడ్ బాడీస్ మీద తీసుకొచ్చే ఐస్, మనము తినకూడదు అని మా ఫాదర్ చెప్పారు. కానీ మా ఫ్రెండ్స్ మొత్తం తింటున్నారు చిన్నప్పుడు. నా ఎమోషన్ అలాగే మిగిలిపోయింది. కోవిడ్కి 2 సంవత్సరాల క్రితం నాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఐస్ గోలా కనిపించింది. అప్పుడు నా పార్ట్నర్ ఏం చెప్పాడంటే, భరత్ అది తినకూడదు, దానివల్ల రోగాలు వస్తున్నాడు. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చినా సరే, దానివల్ల రోగాలు వచ్చినా సరే నేను దాన్ని ఇప్పుడు తినాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ అది నాది. ఏళ్ళు తిన్నాను, అది భయంకరంగా ఉంది, అది వేరే విషయం. ఐ నో ఐ వాజ్ వెల్ ఎడ్యుకేటెడ్, ఐ నో వాట్ ఈస్ హైజీన్, బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎమోషన్ టు ఫుల్ఫిల్ దట్. సో ఇక్కడ విషయం ఏంటి అంటే కనుక attackers, I mean criminals, will take the advantages of the humans' emotions. Humans are the weakest link in the security chain. మీరు ఒక పెద్ద సైంటిస్ట్ ఒక ఇండియా కోసం పెద్ద ఫైర్ బాల్ తయారు చేశారు, చివరాఖరికి భార్య తిట్టింది, ఆయన వచ్చి పార్క్ లో కూర్చున్నారు, పక్కనే ఒక టెర్రరిస్ట్ కూర్చున్నారు. టెర్రరిస్ట్ ఎప్పుడు కూడా అమాయకంగా కనిపిస్తారు. ఏమైంది మాస్టర్ అంటే ఏం లేదండి అంటారు. పర్లేదు చెప్పండి, మనం మగాళ్ళం అంటే అంటారు. తర్వాత పర్సనల్ డిస్కషన్, కొన్ని రోజుల తర్వాత తన ఇండియన్ సెక్యూరిటీ గురించి, తర్వాత తన పాస్వర్డ్స్ గురించి. ఎవరు బ్రేక్ చేయలేని ఫైర్ వాల్స్ ని ఒక మనిషి యొక్క ఎమోషన్స్ తో బ్రేక్ చేయగలిగారు. ఆ సైంటిస్ట్ ఒక బ్రోకెన్ హార్ట్ తో ఉన్నారు, అది సరైన సమయం బ్రీచ్ చేయడానికి. సైబర్ క్రిమినల్స్ ఉంటారు కదా, డేటా బ్రీచ్ చేసుకోవాలి అన్న ఏ పాయింట్ నుంచి మొదలుపెట్టి ఎక్కడ వరకు తీసుకెళ్తారు? అన్నిటికంటే ముందు మనం డేటా యొక్క ఇంపార్టెన్స్ ని మనం తెలుసుకుందామండి. మన ఇండియాలో అమెజాన్ డేటా లీక్ అయింది అంటే కనుక ఫన్ గా తీసుకుంటారు, కానీ అందులో మన డేటా ఉంది కదండి. సో పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ దిస్ సిచ్యువేషన్ ఈస్ నాట్ సో సీరియస్ ఇన్ ఇండియా. వాట్ వీ కెన్ డూ విత్ ద డేటాబేస్ తో ఒక మనిషిని కూడా చంపేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా మొత్తం కూడా పేషెంట్స్ యొక్క డేటాని సెంట్రలైజ్ చేస్తున్నారు. ఇది వరకు అంతా కూడా పేపర్ వర్క్ ఉండేది, అంతా కూడా ఫైల్స్ ని తీసుకొచ్చే వాళ్ళు ఉండేది. వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఎలర్జీస్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ నుంచి డిజిటల్ గా చేస్తున్నారు. ఆ డేటా మొత్తం హ్యాక్ అయితే ఏంటి పరిస్థితి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద పేరు మోసిన హాస్పిటల్ డేటా లీక్ అయింది అని మాత్రమే న్యూస్ వచ్చింది, కానీ అందులో ఒక విఐపి జాయిన్ అయినందుకు ఆ పర్సన్ ని చంపడానికే ఆ డేటాని హ్యాక్ చేసిన ఎంతమంది తెలుస్తుంది? అసలు ఎవరు కూడా గెస్ చేయలేరు. ఆ పర్సన్స్ యొక్క వీక్నెస్ ని తెలుసుకోవటానికి ఆ హాస్పిటల్ యొక్క డేటా మొత్తాన్ని కూడా బ్రీచ్ చేసి అందులో ఉన్న పర్సన్స్ యొక్క వీక్నెస్ ని తెలుసుకొని తనకి ఏ టైప్ ఆఫ్ డిసీజ్ ఉంది, ఏ టైప్ ఆఫ్ అలర్జీస్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం డోస్ వేసి చంపేయచ్చు అంటూ ఉంటారు. పేషెంట్స్ డేటా ఆర్ వెరీ కాన్ఫిడెన్షియల్, వీ షుడ్ నాట్ లీక్ టు ఎవరీవన్. ఎందుకు అంటే కనుక అవతల వాళ్ళ మెడికల్ రికార్డ్స్ ని తెలిస్తే ఈజీ చంపేయడం. ఇప్పుడు దాకా మనము మెడికల్ రికార్డ్స్ డేటాబేస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు కార్ యొక్క వనరబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. Car can be controlled by the canvas, control area network. Centralized systems ni manam engine speed ni control cheyachchu, steering ni kuda manam control cheyachchu. Car enta smart aithe anta easy hack cheyadam. అంటే కొన్ని ఈ మధ్య కాలంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చాయి కదా, ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ లో జస్ట్ ఫంక్షన్ ఇచ్చి వీళ్ళు రిలాక్స్ అవుతారు, దానికి అదే డ్రైవ్ చేసుకుంటుంది. అలాంటి వాటిని హ్యాక్ చేయగలమా? ఆఫ్ కోర్స్. కానీ ఆ ఫంక్షన్ కోసం లక్షలు పోసుకుంటున్నారు సార్. సైన్స్ అంటేనే ప్రతి దాంట్లో లూప్ ఉంది. మీరు 5 రూపాయలు పెట్టి చేసుకునే మాత్రలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు కొనుక్కున్న టెక్నాలజీలో లూప్ హోల్స్ ఉండవా? ఇట్స్ లైక్ దట్. రికార్డ్స్ పరంగా ఇంతవరకు కార్స్ యొక్క వనరబిలిటీస్ ని కాంప్రమైజ్ చేసి మర్డర్స్ జరిగినాయి అని చెప్పి ఎక్కడ కూడా న్యూస్ ఎడిషన్ లో లేదు, కానీ బట్ ఇంటర్నల్లీ ఇట్ వాస్ హ్యాపెన్. పర్టికులర్ గా అది బ్రేక్ ఫెయిల్యూర్ అని కేసు తీసేస్తారు, లేకపోతే ఇంజన్ ఫెయిల్యూర్ అని చెప్పి కేసు తీసేస్తున్నారు. బట్ వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ అని చెప్పి ఎవరు కూడా ఆ కేసుని
కన్క్లూడ్ చేయలేకపోయారు. ఇప్పుడు మీకు అర్థమైందా, ఒక డేటా అనేది బయటికి లీక్ అయితే ఒక క్రిమినల్స్ ఏం చేయగలరు. అంతేకాకుండా చూడండి, 3 years బ్యాక్ ఒక సెలబ్రిటీ ట్విట్టర్ లో ట్వీట్ పెట్టింది, నా పాన్ కార్డ్ ను ఉపయోగించుకొని ఎవరు 20,000 లోన్ పెట్టారు, దీని వల్ల నేను చాలా సఫర్ అవుతున్నా అని చెప్పి తను ట్వీట్ చేసింది. డస్ 20,000 ఈజ్ మ్యాటర్ ఫర్ ఎ బిగ్ సెలబ్రిటీ? నో. లోన్స్ ఇట్లాంటివన్నీ స్కామ్ చేసి తీసుకుంటున్నప్పుడు సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. లోన్ కట్టకపోవటం లేకపోతే ఇట్లా జరిగింది, సివిల్ స్కోర్ డౌన్ అయిపోయింది, తనకి సరైన టైం డబ్బు అందలేదు పెట్టుబడులకి. వాట్ అబౌట్ ది నార్మల్ పర్సన్స్, మిడిల్ క్లాస్ వాళ్ళకి లేకపోతే లోవర్ పీపుల్ వాళ్ళకి ఇల్లు కట్టడమే వాళ్ళకి ఒక అల్టిమేట్ లక్ష్యం. అట్లాంటి వాళ్ళ డేటా లీక్ అయ్యి వాళ్ళ పాన్ కార్డ్స్ ని వాటికి వీటికి వాడి బ్యాంకుల్లో ఇట్లా సిబిల్ స్కోర్స్ డౌన్ అయిపోతే వాళ్ళు ఏం చేయాలి? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? క్రైమ్ చేసిన క్రిమినల్ రెస్పాన్సిబిలిటీయా, ఆ డేటాని సరిగ్గా కాపాడలేని కంపెనీ రెస్పాన్సిబిలిటీయా? అరే నువ్వు కొనుక్కుండేది 500 రూపాయల ప్రొడక్ట్ లేకపోతే 2,000 రూపాయల ప్రొడక్ట్, అందుకని చెప్పి నీ జీవితాన్ని తాకట్టు పెడతావా? మనకి ఇష్టం వచ్చినట్టు మెయిల్స్ వస్తాయి, బెదిరింపు కాల్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మన డేటాని ఎప్పుడో ఇచ్చేసాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్, వాట్సాప్ మొత్తం వెళ్ళిపోయినాయి. ఆ డేటాని ఎలా కాపాడగలుగుతారు అనేది ఇంపార్టెంట్. చూడండి, మీ వస్తువు అయితే మీరు జాగ్రత్త పరుచుకుంటారు, కంపెనీ వాళ్ళ చేతిలో ఉంది మన డేటా, జాగ్రత్త పరుస్తారు అంటారు, వాళ్ళ పాలసీస్ ప్రకారం జాగ్రత్త పరుస్తారు, కానీ అది ఎంతవరకు కరెక్ట్? సో మనం ఎలా మన డేటాని జాగ్రత్త పరచుకోవాలి? అట్లీస్ట్ మన డేటాని జాగ్రత్తగా ఎలా పరచుకోవాలనే క్వశ్చన్ బదులు మనము ఎలా డిఫెండ్ చేసుకోవాలని మీరు ఇందాక అడిగారు కదా. సో కాన్షియస్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనకి ఫ్యామిలీ లాయర్ ఉన్నారు, ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఫ్యామిలీ హ్యాకర్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే కనుక మనము సొసైటీకి చెప్తాం ఈ టైప్ ఆఫ్ అటాక్స్ జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం. క్రిమినల్స్ ఏం చేస్తారు, దాన్ని కొంచెం మెరుగులు దిద్ది వదులుతారు, దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు, మళ్ళీ పడతారు. అంటే సరిగ్గా చెప్పాలంటే గొర్రె పిల్లని తీసుకొచ్చి పెరుగుతూ పడిపోయింది, మళ్ళీ మనం పైన పెడతాం, అది పడిపోయింది. అయితే వాళ్ళు రెగ్యులర్గా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఎక్స్పర్ట్స్ని సంప్రదించాలి. మీరు బాగా సంతోషంలో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు, అండ్ బాగా లో లెవెల్లో ఫీల్ అవుతున్నప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పాపం ఎప్పటి నుంచో 6 ఏళ్ళ నుంచి ఒక సామ్సంగ్ మొబైల్ ఫోనే వాడుతున్నారు, సగం స్క్రీన్ ఇరిగిపోయి ఉంటుంది, వెనక ముందు ఇరిగిపోయి ఉంటుంది, కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, ఏమని వచ్చింది, మీరు ఈ డేటాను ఫిల్అప్ చేయండి, దాంతోపాటు ఈ లింక్ని 5 ఫార్వర్డ్ చేయండి, అప్పుడు మీకు లక్కీ డ్రా అనేది ఎనేబుల్ అయ్యింది అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ డేటా మొత్తం ఫిల్అప్ చేసి ది బెస్ట్ ఫ్రెండ్స్ పంపిస్తారు. సో వాళ్ళతో పాటు వీళ్ళని కూడా పట్టుకొని పోతారు అనమాట. ఉండాలి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక కాలేజ్కి నేను చీఫ్ గెస్ట్కి వెళ్ళాను. అక్కడ స్టూడెంట్, సార్ ఒకళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను, హ్యాక్ చేస్తే 1 crore ఇస్తారంట, 50 lakhs మీకు, 50 lakhs నాకు. మంచిది. నేను నవ్వి ఏంటిది అది, అసలు ఆ ఈమెయిల్ అడ్రస్ ఎవరు ఇచ్చారు అని అడిగా. మాకు ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ వచ్చారండి, అయితే ఆయన నా ఈమెయిల్ అడ్రస్ని హ్యాక్ చేశారండి, పాస్వర్డ్స్ కూడా తను తీసి చూపించాడు. అంటే జస్ట్ లైక్ ఫిషింగ్. ఇప్పుడు లింక్ పంపిస్తే దాని మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ నా దగ్గరకు వస్తాయని చెప్పి నేను మీకు ఇప్పుడు చెప్పాను, మీకు తెలియకపోతే కనుక తెలియనట్టు కదా. సో అట్లాగే చిన్నపిల్లలు మ్యాజిక్ చేసి ఆ హ్యాకర్ అనేది చేశాడు. ఇప్పుడు ఆ హ్యాకర్ ఏం చేశాడు, ఛాలెంజ్ చేశాడు, కుదిరితే నా ఈమెయిల్ని హ్యాక్ చేయని చెప్పి. ఇప్పుడు నేను తన భుజం మీద చేసి ఒకటే మాట అడిగా, ఇప్పుడు ఆ ఈమెయిల్ అడ్రస్ ఎవరిది? ఆ సార్ది సార్ అన్నారు. ఆ సార్కి ఎవరు ఇచ్చారేంటి? జీమెయిల్ వాళ్ళు సార్ అన్నారు. జీమెయిల్ సర్వర్ని హ్యాక్ చేసి డేటా మొత్తం లీక్ చేస్తే ఇప్పుడు మనకి ఏ మాత్రం నియంత్రణలో లేని విషయాన్ని నేను చేయగలని ఎలా చెప్పగలరు? ఇప్పుడు నేను సెక్యూర్ అని చెప్తున్నాను, నేను ఎక్స్పర్ట్ అని చెప్తున్నాను, నా డేటా ఫేస్బుక్లో ఉంది, ఫేస్బుక్ని ఎవరో హ్యాక్ చేశారు, నా డేటా మొత్తం పోయింది, నేను కూడా విక్టిమేగా. అంత కాన్ఫిడెంట్గా మనం ఎలా చెప్పగలం? మన నియంత్రణలో ఏమీ లేదు. మనం చేయాల్సింది ఒకటే, జాగ్రత్తగా ఉండటం. అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చినప్పుడు మనం వాటిని క్లిక్ చేయకూడదు. ఇట్స్ హ్యూమన్స్ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం అత్యంత కష్టం. సైబర్ క్రైమ్స్ అనేవి ఎమోషన్స్ని బేస్ చేసుకుంటే జరుగుతాయి 100కు 100%. అయితే ఇందాక మీరు ఐఫోన్ గురించి చెప్తూ అది పార్షియల్లీ మాత్రమే సెక్యూర్ అన్నారు కదా. అవును. అదర్ సైడ్ ఆఫ్ సెక్యూరిటీ అంటే కనుక అట్లాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ని ఐఫోన్ వాళ్ళు అలో చేయరు, అంతవరకు సెక్యూర్, అంతే తప్పితే హ్యాక్ అవుదని కాదు. అయితే ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ తర్వాత మనం యాక్సెస్ ఇస్తాం కదా, అలో కొడతాం. యాక్సెస్ టు యువర్ మీడియా అని ఉంటది, అలో కొడతాం.
కానీ ఐఫోన్లో మనకు ఒక ఫీచర్ ఉంటుంది, వీ కెన్ హైడ్ ద ఫొటోస్ అని. అవి కూడా హైడ్ చేసుకున్న ఫొటోస్ కూడా హ్యాక్ చేయగలరా? ఎవ్రీథింగ్ ఐఫోనే కాదు, ఏ డివైస్ అయినా కానీ. ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ తీసుకోండి, ఐఓఎస్ తీసుకోండి. చాలా మందికి అపోహ ఏమంటుంటే కనుక ఐఓఎస్ సెక్యూర్ అనుకుంటారు. నిజమే, అది ఎంతవరకు అంటే కనుక వాళ్ళ యాప్ స్టోర్ వరకు మాత్రమే. ఓకే, వాట్ యాప్స్ ఆర్ కమింగ్ ఇన్ టు అవర్ ఫోన్, దట్స్ ఇట్. కానీ అంతవరకు ఒక వైపు నుంచి వచ్చే ప్రళయాన్ని ఆపినట్టే కదా ఒక సైడ్ నుంచి. కానీ ఇంకో సైడ్ నుంచి ఇప్పుడు నేనేం చేస్తాను, నేను మా ఫ్రెండ్కి మాల్వేర్ లింక్ పంపిస్తాను. మాల్వేర్ మీన్స్ నథింగ్ బట్ ద హార్మ్ఫుల్ వైరస్ లింక్. ఒక ట్రస్టెడ్ పర్సన్ అయినా నేను నైట్ మనం ఫొటోస్ దిగాం కదా, ఆ ఫొటోస్ అన్ని ఈ లింక్ లోనే ఉన్నాయి, మనం ఓపెన్ చేస్తాం. నేనేం చేశాను, సోషల్ ఇంజనీరింగ్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే అతని మొబైల్ ఫోన్ లోకి హార్మ్ఫుల్ ప్రోగ్రామ్ ఇంజెక్ట్ అయ్యింది. అది ఫొటోస్ కూడా చూసుకోవచ్చు. బట్ అంటే ఇప్పుడు మాల్వేర్ని డిటెక్ట్ అయిన తర్వాత ఫోన్లో మనం యాంటీవైరస్ వేసుకున్నాం అనుకోండి, యాంటీవైరస్ ఎంత ప్రొటెక్టెడ్గా పనిచేస్తుంది? డోంట్ టేక్ మీ రాంగ్, యాంటీవైరస్ ఆర్ యూజ్లెస్. మన ప్రపంచం మెడికల్ గా చాలా అడ్వాన్స్డ్. కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు ఆపలేకపోయారు? ద రీజన్ ఈస్ వీ డోంట్ హ్యావ్ సిగ్నేచర్స్ ఆఫ్ ఇట్. ఇప్పుడు కోవిడ్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఒక సర్టెన్ టైం వరకు వాళ్ళందరూ ఎఫెక్ట్ అవ్వాల్సిందే. వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ ని తీసుకొని వాటిని అనలైజ్ చేసి దాని బిహేవియర్ ఏంటి, వాటి స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని దానికి సంబంధించిన విరుగుని కనిపెట్టడానికి మనం 2 ఏళ్ళు పట్టింది. యాంటీవైరస్ కూడా అలాగే ఫంక్షన్ అవుతాయి. యాంటీవైరస్ అన్నీ ఎలా ఫంక్షన్ అవుతాయి అంటే కనుక గతంలో ఉన్న ఆల్రెడీ మెలీషియస్ ప్రోగ్రామ్ సంబంధించిన పోలికలు ఏవైతే ఉన్నాయో ఆ పోలికలు అన్నింటినీ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ చేసి ఆ గ్రూప్ ని ఒక యాంటీవైరస్ లో పొందుపరుస్తారు. సో కొత్తది ఏది వచ్చినా దానికి అప్డేటెడ్ గా ఉండదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఒక బ్లాక్ పర్సన్ వచ్చి బాంబ్ పెట్టాడు, పేలిపోయింది. నెక్స్ట్ టైం నుంచి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, బ్లాక్ కలర్ హెయిర్ తో బ్లాక్ కలర్ పర్సన్ ఎవరు వచ్చినా కూడా వెంటనే ఆపేయండి అంటారు. ఈసారి తెల్ల పర్సన్ వస్తారు, ఏం చేస్తారు? అలాగే యాంటీవైరస్ కూడా అంతే. సో ఏంటి అంటే కనుక గతంలో ఉన్న సిగ్నేచర్స్ ని బేస్ చేసుకునే వర్క్ అవుతే తప్పితే మార్కెట్ లోకి ఏ కొత్త మెలిషియస్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా దాన్ని ఏ యాంటీవైరస్ కూడా ఆపలేదు. ఎందుకంటే దానికి సంబంధించిన సిగ్నేచర్స్ అనేవి యాంటీవైరస్ లో అప్డేట్ అయి ఉండవు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, కొత్త రకమైన వైరస్ మన ల్యాప్టాప్ లో రన్ అవుతుంది. ఆ తర్వాత మన ల్యాప్టాప్ లో ఏదో మతలబులు జరుగుతూ ఉంటాయి. మన యాంటీవైరస్ కొన్ని రోజులకి ఆ బిహేవియర్ ఏదో డిఫరెంట్ గా ఉంది బిహేవియర్ అని చెప్పి మన ల్యాప్టాప్ ర్యామ్ మొత్తాన్ని తీసుకెళ్లి యాంటీవైరస్ పంపించింది. యాంటీవైరస్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే దాన్ని అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసి ఆ టీం మొత్తం ఏం చేస్తారంటే దాని బిహేవియర్స్, దాన్ని ఎక్కడ స్టోర్ అవుతుంది ఏంటని చూసుకుని దాన్ని నోట్ చేసి దాన్ని యాంటీవైరస్ కి అప్డేట్ చేస్తారు. అప్పుడు మనకి యాంటీవైరస్ అప్డేట్స్ వస్తాయి. అది యాంటీవైరస్ అప్డేట్స్ అంటే. మనమందరం ఏం చేస్తాం, ఇంటర్నెట్ వేస్ట్ అని చెప్పి యాంటీవైరస్ ని అప్డేట్ చేయం. Whenever we say this word, the security is just an English name. People say that you are a fool, but actually it is a fact. ఒక దేశానికి సంబంధించి సెక్యూరిటీ అనేది ఎంత ఇంపార్టెంట్, ఏ విషయాల్లో ఇంపార్టెంట్? ఒక దేశానికి సోల్జర్ ఎంత ఇంపార్టెంటో సైబర్ సెక్యూరిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని కుదిపేయచ్చు డేటా కనుక లీక్ అయితే కనుక. ఈ ఇంపాక్ట్ అనేది స్టాక్ మీద కూడా పడింది. కంట్రోల్ ద స్టాక్. దట్స్ వాట్ ఐ వాస్ అబౌట్ టు కంట్రోల్ ద స్టాక్. హ్యాకర్స్ కొన్ని సందర్భాలను క్రియేట్ చేసి ఆ సందర్భాల వల్ల స్టాక్స్ అనేది పడిపోయేలా చేయగలరు. మీరు దేని గురించి మాట్లాడచ్చు, బిట్ కాయిన్స్ గురించి మాట్లాడచ్చు. బిట్ కాయిన్స్ అయితే పర్సనల్ వ్యాలెట్స్. సో అట్లాంటి వ్యాలెట్స్ ని ప్రొవైడ్ చేసే కంపెనీ యొక్క సర్వర్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో లాట్ ఆఫ్ హ్యాక్స్ హ్యాపెన్ ఆన్ బిట్ కాయిన్ సర్వర్స్ వెరీ రియల్లీ. ఈ మధ్య కాలంలో ఈ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అని ఒకటి వచ్చి చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీడియోస్ చేసి మరీ చెప్తున్నారు కదా, ఒక 100 రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే సాయంత్రానికో లేకపోతే 24 గంటల్లోనో అది 1000 రూపాయలు అవుతుంది, ఇట్లా చెప్తున్నారు కదా. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తను ఏం చేశారంటే ఇట్లాంటి ఒకటి చూసి అప్పు తెచ్చి మరీ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే. సో అది అక్కడ అప్పు అయిపోయాడు, ఇక్కడేమో అక్కడి నుంచి రిటర్న్స్ ఏం రాలేదు. ఇలాంటి స్కామ్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. మీరు చెప్తున్నది ఏ ప్యాటర్న్ లో ఉందంటే కనుక ఇట్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్. ప్రెసెంట్ హాట్ టాపిక్ లో ఉన్నది ఇన్వెస్ట్మెంట్ స్కామ్. ఇట్లాంటి అప్లికేషన్స్ ఎప్పుడు కూడా మనకి ఇంటర్నెట్ లో ఎక్కడ కూడా దొరకవు, రిఫరెన్స్ ద్వారా మాత్రమే. ఒక రిఫరెన్స్ ఇంకో రిఫరెన్స్ ద్వారా మాత్రమే ఉంటాయి. సో ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనం పెట్టుబడులు పెట్టిన తర్వాత స్కామ్ అవ్వు. పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళు దివాలా తీయరు. దివాలా తీయటానికే ఆ అప్లికేషన్స్ తయారు చేశారు వాళ్ళు. ఓకే. సో మనం
ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు యాప్లో. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు పర్ డే వచ్చేసరికి 150 రూపీస్ లేకపోతే 200 రూపీస్ వస్తాయి. సో డబ్బులు వస్తున్నాయి, మనకి చాలా ఎక్కువ అమౌంట్ వస్తున్నాయి అనుకుంటారు. బయట 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ ఇస్తారు. కానీ ఇట్లాంటి అప్లికేషన్స్లో అయితే కనుక 10 రూపీస్ 20 రూపీస్ వడ్డీ అని వస్తుంది, చాలా బాగా ఎక్కువ వస్తుందని చెప్పని అనుకుంటారు. ఇది ఒక లెవెల్ ఆఫ్ గేమ్ లాగా ఆడుతుంటారు. 5,000 ఇన్వెస్ట్ చేయగానే రోజు వాటి డబ్బులు వస్తాయి. ఆ తర్వాత రోజు డబ్బులు వస్తున్నాయి కదా 10,000 రూపీస్ పెడదాం అనుకుంటారు. 10,000 రూపీస్ పెడితే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తూనే ఉంటాయి 5,000 రూపీస్ కంటే కూడా. అలాగే 1,00,000 రూపీకి షిఫ్ట్ అయితే కనుక ఈసారి మీరు 1,00,000 రూపీకి షిఫ్ట్ అవ్వండి, ఇంకా మీకు ఎక్కువ రిటర్న్స్ అనేవి వస్తాయి అని చెప్పి ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంటారు. 1,00,000 రూపీస్ చూపించగానే ఎక్కువ రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. ఆహా 1,00,000 రూపీకి ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇంకా 10,00,000 రూపీస్కి అప్డేట్ అయితే కనుక మీకు ఎంత రిటర్న్స్ వస్తాయి అనగానే 10,00,000 రూపీస్కి అప్డేట్ అవుతారు. ఆ తర్వాత ఇంకా ఏమైందంటే కనుక డైరెక్ట్గా ఆపేరు. మీ ఫండ్స్ అనేవి ఫ్రీజ్ అయిపోయినాయి అండి, గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీజ్ చేశారు, మీరు కేవైసీ ఎట్లాంటి వెరిఫై చేసుకోవాలి, డాక్యుమెంట్ని సబ్మిట్ చేయండి అంటారు. వాళ్ళు ఈ టైం లోపల డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేకపోవటం, లేకపోతే కనుక ఇట్లాంటివన్నీ వాళ్ళకి అర్థం కాకపోవటం జరుగుతుంటాయి. ఒకవేళ సబ్మిట్ చేసిన మీ అమౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోయండి, సెక్యూరిటీ అమౌంట్ కింద ఇంకొక 20 lakhs తీసుకొచ్చి పెడితే ఆ 20 lakhs మీ ఫ్రీజ్ అయిపోయిన 10 lakhs రెండు కలిపి 30 lakhs మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయని అంటారు. ఇంత కష్టపడి ఇప్పుడు 5 lakhs పెట్టామనుకోండి, ఆ 10 lakhs లాభానికి పెరిగిపోయింది, విత్ డ్రాల్కి రావట్లేదు. మీరు 5 లక్షలు పెట్టారు, ఓకే, ఇంకో 5 లక్షలు పోతాయి కదా లాభం కదా, ఇంతకాలం వచ్చినాయి మనకి. జనాలు అందరూ ఏమనుకుంటారంటే అనవసరంగా 5 లక్షలు పోవటం ఎందుకు బయట నుంచి ఒక 20 లక్షలు తీసుకొచ్చి పెట్టేస్తే ఇమ్మీడియట్గా ఆన్ ద నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా 5 లక్షలు మళ్ళీ డ్రా చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. వాళ్ళు పెట్టిన 5 లక్షలు లాభం వచ్చిన 5 లక్షలు దాంతోపాటు రికవరీ చేసుకోవడానికి సెక్యూరిటీ డిపాజిట్ కట్టిన 20 లక్షలు మొత్తం కలిపి ఫ్రీజ్ చేసేస్తారు. అలానే ఇలాంటివి ఎయిర్పోర్ట్ స్కామ్స్ కూడా జరుగుతుంటాయి కదా, కస్టమ్స్లో మీ ప్యాకేజ్ ఒకటి ఉండిపోయింది. మీరు అడిగిన సిచ్యువేషన్ ఎలా ఉందంటే డిజిటల్ అరెస్ట్. సరిగ్గా చెప్పాలంటే ఫస్ట్ మీకు 2 రకాల కాల్స్ వస్తాయి. డైరెక్ట్ గా కాల్ రావచ్చు ఒక పర్సన్ దగ్గర నుంచి, లేకపోతే IVR కాల్ రావచ్చు. డైరెక్ట్ కాల్ చేసి ఇట్లా మీ మొబైల్ నంబర్ అండ్ అంతేకాకుండా మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తో వేరే కంట్రీకి ఇట్లా డ్రగ్స్ పాస్ అయినాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. కొంచెం హిందీ, ఎక్కువ ఇంగ్లీష్ దంచి కొడితే ఎట్లా ఉండిద్ది అంటే కనుక రిజర్వ్ ఆఫీసర్ లాగా ఉంటారు, కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు అనమాట. అవతల వాళ్ళు ఎట్లా మాట్లాడితే చోట్ల పుట్టేస్తాయి యువతల వాళ్ళకి. నేను ఆ పార్సల్ పంపించడం అంటారు, మనం మీరు ఇక్కడ పంపించారా నాకు అనవసరం, యువర్ డీటెయిల్స్ ఆర్ హియర్, యూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఆ సిచ్యువేషన్ ఎలా రెస్పాండ్ అవ్వాలో అసలు వాళ్ళకి అర్థమే కాదు. ఇప్పుడు తెలిసిన కోసం ఆన్సర్ చేయొచ్చు, తెలియని కోసం ఏం చేస్తారు, పానిక్ అవుతారు. ఇప్పుడు 970 ఎంత అంటే కనుక సడన్ గా పానిక్ అవుతారు కదా, చిన్న విషయాలైనా కానీ అట్లా పానిక్ మోడ్ లో తీసుకువెళ్తారు. ఇంటెలిజెన్స్ నుంచి మీకు ఇట్లా రిపోర్ట్ వచ్చింది చూడండి అని చెప్పి వాట్సాప్ లో మెసేజ్లు పెడతారు. ఇమీడియట్ గా మీరు ఆ వీడియో కాల్లోకి రండి, మీరు ప్రెజెంట్ అవ్వండి, లేకపోతే పోలీసులు అందరూ మీ చుట్టూ మూడతారు. వీ హ్యావ్ ఎవ్రీ ఎవిడెన్స్ ఆఫ్ యూవర్స్. మీరు ఎప్పుడు కూడా ఎస్కేప్ అవ్వలేరు అంటే కనుక ఎందుకు వచ్చిన గొడవ ఒకసారి ఏంటో చూద్దాం అని చెప్పి వాళ్ళు లింక్ మీద ఓపెన్ చేస్తే కనుక దెన్ వాళ్ళు డైరెక్ట్గా కోర్టు సెటప్నే పెట్టేస్తారు. ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్ మొత్తం తన మీద ఉన్న ఛార్జ్ షీట్ మొత్తం కూడా చదువుతూ ఉంటారు అనమాట. సో చదివిన తర్వాత అవి ఎలా ఉంటాయి అంటే సెక్షన్లు అవన్నీ కూడా ఉనికి పుట్టిస్తాయి. సిచ్యువేషన్ ఎలా ఉండిద్ది అంటే కనుక ఆ స్ట్రీమ్ అవుతూనే ఉండేది, లైవ్ వీడియో స్ట్రీమ్ అవుతూనే ఉండేది, తింటాం కూడా అక్కడే తినాలి, ఆ తర్వాత పడుకోవడం కూడా అక్కడే పనుకోవాలి. మన సిచ్యువేషన్ బ్యాడ్ అవుతున్నప్పుడు మన బ్రెయిన్స్ అనేవి చాలా ఇదైపోతాయి. వాళ్ళని ఆ స్టేజ్లో తీసుకెళ్తారు. ఆ టైంలో వాళ్ళు ఏం చెప్తారంటే కనుక, సో మిమ్మల్ని ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్, మీరేం కంగారు పడమాకండి, ఫస్ట్ దానికి మీరు కోఆపరేట్ చేయండి, మీ మొబైల్ ఫోన్స్ యాక్సెస్ని మేము తీసుకుంటాము, కానీ మీరు కమ్యూనికేషన్స్ ఇవన్నీ కరెక్ట్గా మీరు చేశారా లేదా అని మేము ఇన్వెస్టిగేట్ చేయాలి. సో మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఉంటే కనుక మీరు కమ్యూనికేషన్ ఏం లేకపోతే మేము వదిలేస్తాం అంటారు. సో అది కూడా కరెక్ట్ కదా. వీళ్ళు అట్లా కమ్యూనికేషన్ చేయలేదు, వీళ్ళు కూడా ఫుల్ ఫోన్కి యాక్సెస్ ఇస్తారు, సోషల్ ఇంజనీరింగ్. ఓకే, చక్కగా సోషల్ ఇంజనీరింగ్ చేసి ఫుల్ ఫోన్కి యాక్సెస్ తీసుకొని మొత్తం ఆ బ్యాంక్ యాక్సెస్ తీసుకుంటారు. సరిగ్గా చెప్పాలంటే కనుక మీ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉన్నాయి అంటే మీరు దొంగతనంగా ట్రాన్సాక్షన్ చేస్తారా చూపించండి, ఒకసారి మీ డీటెయిల్స్ మొత్తం చూపించండి, మీ బ్యాంక్ పాస్వర్డ్స్ ఇవ్వండి, దే విల్ గివ్ యూ ఎఫ్డీస్. మీకు ఎంత ఎఫ్డీస్ ఎలా వచ్చినాయి మేము ముందు వెరిఫై చేయాలి, మా దగ్గర అంతవరకు మీ ఫండ్స్ ని ఫ్రీజ్ చేస్తాం, కానీ కేసు కనుక ప్రూవ్ అయితే కనుక మీ ఫండ్స్ ని మేము రిలీజ్ చేసేస్తాం అని చెప్పి మొత్తం ఆ ఫండ్స్ మొత్తం వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం ఊడ్ చేసి వదిలిపెడతారు అనమాట. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ దిస్ నూడ్ వీడియో కాల్స్ అంటారు, డీప్ ఫేక్ వీడియోస్ అంటారు.
చాలా మందికి డీప్ ఫేకింగ్ అంటే తెలియదు. చూడండి, మీ మొహాన్ని ఏదైతే ఉందో మీ మొహాన్ని తీసుకొచ్చి వేరే పర్సన్ కూడా ఎగ్జాక్ట్ గా అటాచ్ చేయొచ్చు. ఇట్స్ లుక్స్ లైక్ యూ, దేర్ ఇస్ నో సింగిల్ చేంజ్ ఇన్ ఇట్. ఎగ్జాక్ట్ గా ఎంత ఫేమస్ పర్సన్ యొక్క ఫేస్ నైనా తీసుకొచ్చి, ఎట్లాంటి పర్సన్స్ యొక్క ఫేస్ నైనా తీసుకొచ్చి దానికి మనం అటాచ్ చేసేయచ్చు. అసలు ఏ మాత్రం కూడా తేడా అనేది ఉండదు అనమాట. రీసెంట్ గా రష్మిక మందన మనం కేసుని చూసాం, రష్మిక మందన. సో ఇది వరకు అయితే కనుక ఫొటోస్ ని ఎడిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు లైవ్ వీడియోస్ ని అట్లా మోడిఫై చేయడం అనేది జరిగింది అనమాట. సో దీని వల్ల రియల్ టైమ్ లో క్రిమినల్స్ దగ్గర నుంచి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో తెలియదు, కానీ సొసైటీ నుంచి మాత్రం చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చాలా వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. ఒకళ్ళిద్దరు సమాధానం, ఎంతమందికి సమాధానం, ఒకళ్ళిద్దరు సమాధానం చెప్పుకుంటాం, మిగతా వాళ్ళందరూ ఆ రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు పన్నోడు. ఎస్ నో, దట్ విల్ టేక్స్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, సో ఈ డీప్ ఫేకింగ్ అంటే కనుక ఒక మనిషి యొక్క ఫేస్ ని తీసుకొచ్చి వేరే మనిషికి పెట్టడం అనేది ఈ డీప్ ఫేకింగ్ అనమాట. సో దానికోసం అనలైజ్ చేయడానికి మన దగ్గర కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి అది కరెక్టా కాదా అని చెప్పి మనం అనలైజ్ చేయొచ్చు. కాకపోతే ఇట్లాంటి డీప్ ఫేకింగ్ విషయాల్లో మాత్రం మనం కొంచెం ధైర్యంగా ఉండాలి. ఇఫ్ ద సిచ్యువేషన్ కమ్స్, ఆల్వేస్ బీ స్ట్రాంగ్. లా ఎన్ఫోర్స్మెంట్ ని ప్రొసీడ్ అవటం అండ్ సోషల్ మీడియాకి నచ్చ చెప్పుకోవటం. కరెక్ట్ కదా అని చెప్తే ముందు జనాలు ఆగుతారు. ఫస్ట్ నోట్ వీడియో కాల్స్ ఎందుకు చేస్తుంటారు అసలు? ఇంత పే చేయండి నేను ఇట్లా వీడియో కాల్ చేస్తాను అని చాలా మందికి మెసేజ్ కూడా పంపిస్తుంటారు కదా ఫేస్బుక్ లో. అసలు వాట్ ఈస్ ద ఎజెండా బిహైండ్ దిస్? సో ఇప్పుడు మీరు అన్నట్టే ఎవరికైనా కానీ ఒక లింక్ పంపిస్తే డైరెక్ట్ పంపించగానే క్లిక్ చేస్తారా? క్లిక్ చేయరు. ఎంత ఎదవలైనా కానీ క్లిక్ చేయరు. క్లిక్ చేయాలని ఉన్నా కానీ క్లిక్ చేయరు. మనం ఏం చేయాలి? కొంత నమ్మకాన్ని యాడ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ సోషల్ ఇంజనీరింగ్. మీకు ఆన్లైన్ ఫండ్ కావాలి అంటే కనుక నాకు ఇంత పే చేయండి చాలు అంటారు. వాళ్ళు అట్లా ట్రస్టింగ్ క్రియేట్ చేస్తారు. బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏది? అల్టిమేట్ క్రైమ్. నిజాయితీ గల ఒక పర్సన్ దాకా అప్రోచ్ అవుతారు. చేసిన చెడు పైన అయినప్పటికీ కూడా నిజాయితీకి అప్రోచ్ అవ్వగానే వాళ్ళ అమౌంట్ ని ఆ 2000 ఏదైతే ఉందో పే చేసి చక్కగా చూస్తారు. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారంటే కనుక ఇప్పుడు ఈ వీడియోని తీసుకొని నువ్వు నాకు కనుక నేను అడిగిన డబ్బు పంపించకపోతే ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి పాస్ చేస్తా అంటారు. చాలా మంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు ఫేస్బుక్ లో. లేకపోతే కనుక అందరూ కూడా చాలా మంది ఫేస్బుక్ లో ఆల్ ఫ్రెండ్స్ ఓపెన్ లో పెట్టేసుకున్నారు, ప్రైవేట్ లో పెట్టుకోకుండా. సో అట్లాంటి వాళ్ళు పెద్ద దెబ్బ. మీరు డబ్బులు పంపిస్తే ఈ వీడియోని పబ్లిష్ చేయం. ఒకవేళ పంపించకపోతే కనుక మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మొత్తానికి పంపిస్తాం. సో వాళ్ళ మోటో వాళ్ళు అడిగే 2000 రూపాయలు కాదు. వాళ్ళ మోటో ఏంటి అంటే కనుక ఫైనల్ అమౌంట్, హైయెస్ట్ అమౌంట్. కాకపోతే దానికి ఒక ట్రస్ట్ ని క్రియేట్ చేయాలి. కాబట్టి నేను నిజాయితీ అయిన ఒక బ్రోకర్ని నన్ను యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి అల్టిమేట్ గోల్ ని అప్లై చేస్తుంటారు. సైబర్ క్రైమ్ లో ద కీ పాయింట్ ఏంటి? ఎమోషన్. మీరు డబ్బులు పంపించలేకపోయినా లేకపోతే పంపించనన్నా కూడా ఆ వీడియోస్ ని పోస్ట్ చేయగానే ఇమీడియట్ గా అన్ని అందరూ చూస్తారు. ఏంటిదంతా అంటారు. 3 నమ్మిన 4వ వాడు దొరికారా వీడియో అని చెప్పి స్ప్రెడ్ చేస్తాడు విషయం మొత్తాన్ని కూడా. ఇట్లాంటి చాలా దారుణాలు జరిగిపోయి ఆ సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేయాలో తెలియక సూసైడ్ చేసుకుని చనిపోతుంటారు. సిఐడిలో కూడా వర్క్ చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళతో. సో మీ కెరియర్లో మీరు చూసిన ది బిగ్గెస్ట్ డిజాస్ట్రస్ సైబర్ క్రైమ్ అంటే ఏంటి? కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే డిపార్ట్మెంట్ పరంగా ఛాలెంజింగ్ కేసెస్ వచ్చినాయిలే, కానీ నా జీవితం మీద నాకే విరక్తి పట్టే సిచ్యువేషన్స్, ఇండివిజువల్ క్రైమ్ కేసెస్ ని సాల్వ్ చేసేటప్పుడు మాత్రం మనుషులు ఇంత ఎక్స్టెన్షన్ కి వెళ్తారా అని అనిపించింది నాకు. ప్రైవేట్ కేసు అయితే కనుక బయటికి చెప్పలేను, కానీ అండి గవర్నమెంట్ కేసు అయితే కనుక ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నాకు ఒక ఎస్ఐ గారు కాల్ చేసి, ఐ డోంట్ వాంట్ రివీల్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, నాకు పలానా వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చారు మిమ్మల్ని, మీరు నాకు తెలియదు కానీ రెఫరెన్స్ ఇచ్చారు మీరు, నా దగ్గర విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళ వెబ్సైట్ ని ఎవరో హ్యాక్ చేశారు, మేము దాన్ని మళ్ళీ సరిగ్గా చేశాము, బట్ స్టిల్ హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్, వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. చిత్రహింసలో పెడుతున్నారు ఆ ఫ్యామిలీని. దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళకి తిండి తిప్పలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్యామిలీ మొత్తం. మీరు ఒకసారి చూడండి అంటే కనుక విక్టిమ్స్ నా దగ్గరకు వచ్చారు. సో వచ్చిన తర్వాత విక్టిమ్స్ కి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళకి మనం ఫస్ట్ మనోధైర్యం ఇవ్వాలి. ఒక క్రైమ్ ని సాల్వ్ చేయాలి అంటే కనుక టెక్నికల్ నాలెడ్జ్ కాదండి, బ్రెయిన్ ని ఉపయోగించాలి, అట్ ద సేమ్ టైం టెక్నికల్ పార్ట్ ని కూడా ఉపయోగించాలి. ఎయిటి వాడి యొక్క ఆలోచనల్ని చూపుల్ని అర్థం చేసుకోగలగాలి, సందర్భాలని అనలైజ్ చేయగలగాలి. ఇట్లాంటి వాళ్ళు మాత్రం క్రైమ్స్ ని సాల్వ్ చేస్తారు. ఫస్ట్ ఒట్టి హ్యాకింగ్ ఒకటే వస్తే కనుక ఐ డోంట్ బిలీవ్ దట్ దే విల్ సాల్వ్ ఆల్ ద క్రైమ్ కేసెస్. వీ షుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఆన్ ద ఎమోషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మీరేం భయపడమాకండి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అసలు మీకు తెలిసింది ఏంటో నాకు చెప్పాను. ఐ జస్ట్ గివెన్ ద ఆపర్చునిటీ. ఫస్ట్ పేషెంట్ ఏం చెప్పాలి కూడా తను పూర్తిగా చెప్పాలి. అప్పుడు మనకి ఏమైనా క్వశ్చన్ ఉంటాయి అడగాలి.
సో తను చెప్పింది ఏంటి అంటే, మీ నాన్న ఆస్తి పాస్తులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నాకు ఇవ్వమని చెప్పు. మీ నాన్న నిన్ను ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు, మీ నాన్న నిన్ను కన్ని పెంచలేదు, వేరే చోట నుంచి తీసుకొచ్చారు. మెసేజెస్ చాలా లాంగ్ బ్యాక్ నుంచి మా అమ్మాయి నంబర్ నుంచి మా అమ్మాయికి ఇట్లా మెసేజ్లు వస్తున్నాయండి, ఎవరు పంపిస్తున్నారో కూడా తెలియట్లేదు. అంతేకాకుండా మా వైఫ్ వాట్సాప్ టీపీ అనేది మారిపోతుంది పద్దాకల్లా. అంతేకాకుండా మా వైఫ్ ఫోన్ నంబర్ నుంచి వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తున్నాయి, మళ్ళీ వాళ్ళ చుట్టాలు కాల్ చేస్తే మళ్ళీ మా వైఫ్కి వస్తున్నాయి. నేను కాల్ చేయలేదంటే కనుక మా చుట్టాలు నమ్మట్లేదు. కూతురికేమో తన నంబర్ నుంచి తనకి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి, తల్లికేమో తన డీపీ మారిపోయింది, అదొక సినారియో. అంతేకాకుండా తన ఫోన్ నంబర్ నుంచి వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తున్నాయి, మదర్ ఫోన్ నంబర్ నుంచి. తండ్రికి కూడా ఏంటంటే కనుక రిటర్న్ కాల్స్, రోబోటిక్ వాయిస్ కాల్స్. సో కంప్లీట్ ఫ్యామిలీ ఎట్ స్టేక్. ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేయడం ఆ అమ్మాయి పేరు మీద, వాళ్ళ కూతురు చనిపోయినట్టుగా శ్రద్ధాంజలి ఫొటోస్ ని డిజైన్ చేసి పోస్ట్ చేయటం. మనం డిస్కస్ చేసినా మనకి చాలా క్యాజువల్ గా అనిపిస్తాయి, బట్ ఒకళ్ళ కూతురు చచ్చిపోయినప్పుడు శ్రద్ధాంజలి ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో కనిపించడం. అండ్ అంతేకాకుండా తల్లి వాట్సాప్ స్టేటస్ లో కూతురు శ్రద్ధాంజలి ఫొటోస్ అంటే కనుక అసలు అది కూడా బతుకున్న కూతురు గురించి. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్లీ టైడ్ అప్. ఆ వాట్సాప్ ని మనం చూస్తే కనుక వాట్సాప్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, అందులో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. వెబ్ వాట్సాప్ ఓపెన్ చేశారేమో, కంట్రోల్ చేస్తున్నారేమో అని అనుకున్నాను. అట్లాంటిది ఏం జరగలేదు. మరి అట్లాంటప్పుడు డీపీలు ఎందుకు చేంజ్ అవుతున్నాయి? డీప్ గా మొబైల్ ఫోన్ డిక్ చేసినప్పుడు ఐ సా దట్ there is a malicious program was installed on a particular date. ఫ్రంట్ ఎండ్ లో కనిపించదు మనకి, బ్యాక్ ఎండ్ లో రన్ అవుతూ ఉంటుంది. అయితే మనం మెమరీని అనలైజ్ చేయొచ్చు. లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాప్స్ నోటిఫికేషన్ లోకి వెళ్ళి కనిపిస్తుంది. కానీ లక్కీగా మనకు కనిపించింది ఇక్కడ, అంటే క్లూ దొరికినట్టు. ఇప్పుడు విషయం ఏంటంటే కనుక పలానా టైంలో పలానా డేట్ లో ఈ మొబైల్ ఫోన్ ఎవరి చేతిలో ఉందో నాకు ఆన్సర్ కావాలి. పలానా తేదీన మీరు ఎక్కడ ఉన్నారు అని నేను అడిగా. అంటే మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందండి, మేమందరం మా నాన్నగారి కర్మ చేస్తున్నప్పుడు మా తమ్ముడు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారని చెప్పారు. సో కూతురు ఫోన్ హ్యాక్ అవ్వలేదు, మదర్ ఫోన్ హ్యాక్ అయింది. మీ వైఫ్ ఫోన్ ఎవరైనా తీసుకున్నారంటే, అంటే మా తమ్ముడు వాళ్ళు తీసుకున్నారండి, అన్నాడు ఏదో పని చేసుకోవాలని చెప్పి అన్నారు. ఐ సస్పెక్ట్ ద తమ్ముడు ఈజ్ ద కల్ప్రిట్, బట్ ఐ కెనాట్ కంక్లూడ్ దట్. తమ్ముడు ఏమో సిటీలో ఉంటాడు, స్టూడెంట్ హాస్టల్స్ ఉన్నాయి. నేను అనుకున్నాను స్టూడెంట్స్ నుంచి కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేసి టెంపరీగా ఏమైనా చేసి ఉండొచ్చేమో, జస్ట్ లైక్ ఇమాజినేషన్, దాట్స్ ఇట్. అప్పుడు మీ తమ్ముడితో మీరు మాట్లాడాలని చెప్పి నెక్స్ట్ నేను ఏం చేస్తుంటే పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన తర్వాత వన్ ఐ స్టార్ట్ టాకింగ్ విత్ హిస్ తమ్ముడు, హీస్ వెరీ మచ్ ఇంటెలిజెంట్. అది ఎట్లా అనిపించింది అంటే నాకు, దిస్ నాలెడ్జ్ అండ్ దిస్ ఇంటెలిజెన్స్ విల్ హెల్ప్ఫుల్ టు డూ ఎనీ సర్టెన్ క్రైమ్స్. అట్లాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ వాళ్ళతో మాట్లాడే ముందు రోజు నైట్ మొత్తం చార్ట్స్ మొత్తం చూసినప్పుడు చార్ట్ లో నేను ఒక ప్యాటర్న్ గమనించాను. గుంటూరు, ఆ గుంటూరు అనే వర్డ్ పదే సార్లు రాంగ్ రాశారు వాళ్ళు. ఆ రాంగ్ ని పదే రిపీట్ చేశారు. అంటే ఆ తప్పు తన అలవాటు. సో నేను డిపార్ట్మెంట్ తో మాట్లాడాను. ఐ గాట్ ఏ క్లూ. వన్ ఈస్ ఆ యాప్ ఎప్పుడు ఇన్స్టాల్ చేయబడింది, రెండు ఆ ఎస్ఎంఎస్ లో ఒక ప్యాటర్న్, క్రిమినల్ ప్యాటర్న్. ఇలా ఎలా సార్ ఈ ప్యాటర్న్ మేము ఐడెంటిఫై చేయలేదు? యూఆర్ వెల్, జస్ట్ లైక్ మనం అనలైజ్ చేయాలి, ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా మనం అనలైజ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ నేను సార్తో అడిగాను, ఐ జస్ట్ వాంట్ టు మీట్ ఆల్ ద పీపుల్, అందరిని కూర్చోబెట్టి మాట్లాడి 1 by 1 మాట్లాడి ఇట్లాంటివన్నీ కూడా నేను చేసిన తర్వాత ఒక సర్టెన్ ఫ్లో చార్ట్ నేను డిజైన్ చేసుకున్నాను. వీళ్ళు ఈ సిచ్యువేషన్స్ అని నేను నోట్ చేసుకున్నాను. వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్సే కాదు, నాకు కనపడింది ఏంటి, నాకు అనిపిస్తుంది ఏంటి, ఈ మొత్తం నేను చూడాలి. వాళ్ళు చెప్పింది అంతా తెలుసుకుని న్యాయంగా జరిగింది. ఎవరైతే రైతున్నారో తనకు కూతురు ఉంది కదా, మ్యారీడ్ స్టేజ్ కి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఒక క్రైమ్ కేసు సాల్వ్ చేయాలంటే నేను ఇంట్లో కూర్చొని ఆ డేటాని అనలైజ్ చేయడం ఇది కాదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సాల్వ్ చేయాలంటే కనుక జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఎవరైతే కనుక పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో, తనకు డాటర్ ఉంది కదా, అతనికి బాగా సపోర్ట్ చేసే ఒక బ్యాంకర్ ఉన్నాడు. అసలు కేసు పెట్టమని చెప్పింది ఆ బ్యాంకర్. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తను మొత్తం చూసుకుంటున్నాడు. బ్యాంకర్ ఇస్ యంగ్స్టర్ యాక్చువల్లీ. సో ఇదంతా కాదని చెప్పి నేను మూడు ప్యాటర్న్స్ తీసుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఐపీ అడ్రస్లు ఏంటి, రిజిస్టర్ చేసిన ఈమెయిల్ అడ్రస్లు ఏంటి, ఆ ఫోన్ నెంబర్లు ఏంటి, మెటా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రావాలి. నేను డిపార్ట్మెంట్ చెప్పాను, ఒక లెటర్ రాసి పడేసేయండి ఎస్పీ ఆఫీస్ కి. ఎస్పీ ఆఫీస్ నుంచి నోడల్ ఆఫీస్కి వెళ్తుంది. నోడల్ ఆఫీసర్ వాళ్ళు ఆ డేటాని ఇస్తారు మనకి. ఇమీడియట్ గా చేయండి ఆ పని అని చెప్పి ఒక లెటర్ ఫార్మేట్ ఇచ్చేసి చెప్పగానే ఆ డేటాను తీసుకొస్తున్నారు. అండ్ కాల్ డేటా, సిడిఆర్ తీపించాము. సిడిఆర్ నుంచి ట్రంక్ లాక్స్ అనలైజ్ చేయించాము. ఆ తర్వాత వీళ్ళు ఐడెంటిఫై ద ఐపీ అడ్రసెస్. ఆ ఐపీ అడ్రస్ ఈ ఐపీ అడ్రస్ మ్యాచ్ అవుతుందో నేను చెక్ చేసుకుంటున్నాను. ఓకే.
అండ్ దాంతోపాటు ఆ ఎస్ఎంఎస్ ప్యాటర్న్ నేను అందరికీ చెప్పాను, అక్కడున్న వాళ్ళందరికీ కూడా మీ అడ్రస్లు రాయండి అని చెప్పాను. అడ్రస్లో ఖచ్చితంగా గుంటూరు ఉంటుంది. రాసినప్పుడు నాకు ఎక్కడ కూడా ఆ ప్యాటర్న్స్ అనేవి నాకు కనిపించలేదు, గుంటూరు అనే ప్యాటర్న్. అంటే కనుక ఆ ఎస్ఎంఎస్లు ఎవరైతే పెట్టారో నేను చేసిన తప్పు ఏంటంటే ఆ బ్యాంకర్ని డౌట్ పడకపోవటం. ఎందుకంటే అతను ఒక విక్టిమ్ రోల్ ప్లే చేశారు. నాకు కూడా కాల్ వచ్చిందంటే అది కూడా నా కళ్ళ ముందు. అల్టిమేట్గా నేను ఏం చేశానంటే కనుక డిపార్ట్మెంట్ని పర్మిషన్ తీసుకున్నాను. ఐ జస్ట్ వాంట్ టు కాంప్రమైజ్ దేర్ మొబైల్ ఫోన్స్ ఫస్ట్, ఎవ్రీ వన్ మొబైల్ ఫోన్. ఒకవేళ మనకి ఏమైనా క్లూస్ దొరకచ్చు. వాళ్ళు ఇప్పుడు స్టేషన్కి వచ్చారు, కంపల్సరీగా వాళ్ళ స్టేషన్ నుంచి వెళ్ళంగానే సిచ్యువేషన్ ఇది అని చెప్పి క్రైమ్ పార్ట్నర్తో ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు. ఈ సిచ్యువేషన్ వదిలేస్తే కనుక మనకి మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందని చెప్పాను. బట్ ఆఫీసర్ నన్ను అలో చేయలేదు ఆ పని చేయడానికి. మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని మనం అప్లై చేయకూడదని చెప్పి ఓకే అని నేను చెప్పాను. బట్ ఐ ఇన్ఫెక్టెడ్ దోస్ ఫోన్స్. తన వృత్తి ప్రకారంగా తను చేయకూడదని చెప్పారు డిపార్ట్మెంట్ పరంగా, నా వృత్తి పరంగా నేను చేశాను. ఐ జస్ట్ వాంట్ క్లూస్. ఆఫ్టర్ దట్ క్రైమ్ పార్ట్నర్ ఎవరు నాకు అర్థమైంది. ఒకటి తమ్ముడు, రెండు ఆ బ్యాంకర్. బ్యాంకర్కి ఏమో ఆ పిల్ల కావాలి, తమ్ముడికేమో ఆస్తి కావాలి. మీ మొబైల్ ఫోన్ నెంబర్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఐపీఎస్ ఆఫీసర్కి థ్రెటనింగ్ మెసేజ్ పెట్టాం అనుకోండి, ఫస్ట్ ఎవరిని తీసుకెళ్ళిపోతారు? 4 పీకేసిన ఆ తర్వాత మెల్లగా ఆరామ్సే ఎక్స్పర్ట్ని పిలిచి అనలైజ్ చేసిన తర్వాత సారీ చెప్పేసి పంపించేస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇంపాక్ట్ పడేది విక్టిమ్సే. ఇట్లాంటి చాలా క్రైమ్స్ జరిగినాయి. ఒక ఎక్స్ఎంఎల్ఏకి ఒక కాల్ వచ్చింది, ఇట్లాగా మేము హైకమాండ్ నుంచి మాట్లాడుతున్నాము, ఫోన్ నెంబర్ అదే హైకమాండ్ నుంచి, నెక్స్ట్ సీట్ మీకే ఇంత అమౌంట్ పంపించేసేయండి, సెటిల్ చేసేద్దాం అన్నారు. ఇతనికి ఆశ ఏంటి? సీట్. డబ్బులు పంపించేశారు. చిన్న కాల్ స్పూఫింగ్. పొలిటీషియనే 8 ఓల్ పేగులు లెక్క పెడతారు, బట్ స్టిల్ ద పొలిటీషియన్ ఈజ్ ఎ హ్యూమన్ రైట్. అలానే ఇప్పుడు కొంతమంది ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ హ్యాకింగ్ నాలెడ్జ్ ఇవి అన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు ఒకళ్ళ ఫోన్ని హ్యాక్ చేశారు అంటే ఈ మినిట్లో వాళ్ళ ఫోన్కి మెసేజ్ వచ్చిందనో, లేకపోతే ఈ మినిట్లో వాళ్ళ ఫోన్కి కాల్ వస్తుంది అని నోటిఫికేషన్తో పాటు వాళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం కమ్యూనికేట్ అవుతున్నారో అనేది కూడా తెలుసుకోగలరా? ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్లో మీకు ఏం కనిపిస్తుంది? నాకు స్క్రీన్ కనిపిస్తుంది. నా ఫోన్ నార్మల్గానే ఉంటుంది స్క్రీన్ ఎట్లాగా, కానీ ఈ కెమెరాస్ యాక్సెస్ అవుతాయి. మనం కెమెరా ఓపెన్ చేస్తే మనకి కెమెరా స్క్రీన్ కనిపించాలి, కానీ హ్యాకర్స్కి అలా కాదు. ఒకసారి మొబైల్ ఫోన్ ఇన్ఫెక్ట్ అయిందంటే కనుక వాళ్ళకి స్క్రీన్ కంట్రోల్తో అనవసరం, కెమెరాస్ని యాక్సెస్ చేయొచ్చు, మొబైల్ డేటా, ఓటీపీస్, ఎవ్రీథింగ్. దీంతో బ్యాంక్ అకౌంట్స్ని కూడా కాంప్రమైజ్ చేయొచ్చు, ఎందుకంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఓటీపీస్ అన్నీ మనకి మొబైల్ ఫోన్కే వస్తాయి. ఓటీపీస్ని కూడా కాంప్రమైజ్ చేయి, బ్యాంక్ అకౌంట్స్ని కూడా కాంప్రమైజ్ చేయొచ్చు. పెద్ద విషయం ఏం కాదు. ఇందులో 2 రకాలు ఉంటాయి, ఒకటి లింక్ బేస్డ్, ఇంకొకటి యాప్ బేస్డ్. లింక్ పంపించి హ్యాక్ చేసే వాళ్ళు ఉంటారు, యాప్ పంపించి హ్యాక్ చేసేవాళ్ళు. యాప్ పంపించి హ్యాక్ చేసే కొంచెం సోషల్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు. యాప్ పంపించి అంటే కొంచెం తక్కువ కాస్ట్ అయిపోతాయి, బట్ లింక్ బేస్డ్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఎందుకంటే దానికి స్టాండర్డ్ సపరేట్ సర్వర్స్ మెయింటైన్ చేయాలి. వల్నరబిలిటీ అడ్వాంటేజ్. సో ఎట్లా అంటే కనుక 0 days అనేది దాని గురించి మీరు వినే ఉంటే కనుక 0 day లేటెస్ట్ సాఫ్ట్వేర్ వాడితే మనం ఎవరు యాక్చువల్లీ నేను చెప్పాను, అది 100% పాసిబిలిటీ కాదు, బట్ ద గ్లిచ్ ఇస్ దేర్. ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ని కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్నారు, కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది, దాంట్లో ఎట్లాంటి లూప్ హోల్స్ లేవు. ఎవరైనా కానీ ఒక క్రిమినల్ అందులో లూప్ హోల్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ డివైస్ కానీ సాఫ్ట్వేర్ తన కంట్రోల్ తెచ్చుకుంటే కనుక దట్ ఈస్ కాల్డ్ 0 day. అంటే తను జస్ట్ లింక్ పంపించగానే ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఆ ఫోన్ మొత్తం తన కంట్రోల్లోకి వస్తుంది. సో ద పీపుల్ విల్ చారీ లాట్, డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. అంటే అందరూ అనుకునేది హ్యాకింగ్ ఇల్లీగల్ గా చేసేది, ఎథికల్ గా చేసేది, ద నేమ్ ఇట్ సెల్ఫ్. సో కానీ ఈ డిఫరెన్స్ కాకుండా ఇంకా మేజర్ డిఫరెన్స్ అంటే ఏముంటుంది? We cannot say that hacking is not good and hacking is not bad. It's all about the intention. Let me give an example. నేను ఒక నైఫ్ ని తీసుకొచ్చి ఒక హౌస్ వైఫ్ కి ఇచ్చాను. హౌస్ వైఫ్ ఏం చేస్తుంది? ఇమీడియట్ గా కూరగాయలు కట్ చేస్తుంది. అదే ఒక క్రిమినల్ కి ఇస్తే he will threaten someone. Here the object is same. కత్తి అనేది కామన్, కానీ ఇంటెన్షన్ అనేది డిఫరెంట్. సో హ్యాకింగ్ is not good and hacking is not bad. It is a neutral one. It's completely based on the intention. మీరు ఎథికల్ హ్యాకింగ్ తో పాటు రివర్స్ హ్యాకింగ్ కూడా చేస్తారా? హ్యాకింగ్ చేసే వాళ్ళని మీరు హ్యాక్ చేస్తారా? Yes. This is nothing but malware analysis and reverse engineering. For example, ఆల్రెడీ ఒక యాప్ ఇన్స్టాల్ అయ్యింది. ఇన్స్టాల్ అయ్యిందంటే కనుక దాని నుంచి సిగ్నల్స్ అనేవి అవతల వాళ్ళకి వెళ్తున్నాయి. వాళ్ళు చూస్తున్నారంటే వాళ్ళ ఐపీ నుంచి మన ఐపీకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుందని. ఇక్కడ ఎక్కడికైతే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది దాన్ని రివర్స్ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. దట్స్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్. ప్రొఫెషనల్ అపార్ట్, మీరు అసలు హ్యాకర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? మన చిన్నప్పుడు వాతావరణం ఎలా అయితే మన ఇంట్లో ఉంటుందో మనం అలాగే మోల్డ్ అవుతాం. సో ఇట్ వాస్ లైక్ మై బ్రదర్ ఇన్ లా వాజ్ దేర్, నాతో పాటు టైం చాలా స్పెండ్ చేసేవాళ్ళు. హీస్ అన్ ఐటీ గాయ్.
సో అప్పట్లో తను కంప్యూటర్స్ని రిపేర్ చేస్తూ ఉండేవాడు. సో తను చేసేటప్పుడు నేను కూడా ఆసక్తిగా చూసేవాడిని. సో నా ఆసక్తిని గమనించి తను కూడా ఎలా కంప్యూటర్స్ని రిపేర్ చేయాలి, ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఎలా ట్రబుల్ షూట్ చేయాలి ఇట్లాంటివన్నీ నేర్పించేవాడు. ఎప్పుడు 6వ క్లాస్లో నేర్పించేవాడు. 6th and 7th బాగా రఫ్గా నేర్చుకోవడం జరిగింది అనమాట. మా ఫాదర్ అంటూ ఉండేవాడు, ఎందుకు వాడికి వయసు మించినది, తనకి ఇప్పుడు అర్థమైంది, అర్థం కాకపోతే ఏం ప్రాబ్లం లేదు, సబ్ కాన్షియస్లో మెమరీలో గుర్తుండదని చెప్తాను అనేవాడు. నా క్యూరియాసిటీకి తోడు అది యాడ్ అవడంతో ఐ లెర్న్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ 6th to 7th స్టాండర్డ్ కంప్యూటర్ హార్డ్వేర్. ఆ తర్వాత ఐ హర్డ్ ఏ వర్డ్ కాల్డ్ హ్యాకర్ కెన్ కంట్రోల్ ద వరల్డ్ విత్ హిస్ ఫింగర్స్. ఐ డోంట్ నో ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ అట్ ద మూమెంట్, బట్ ఐ వాస్ క్యూరియస్ అబౌట్ ఇట్. సో ఆ తర్వాత ఐ స్టార్టెడ్ డిగింగ్ ఆల్ దీస్ థింగ్స్. 9th స్టాండర్డ్ వచ్చిన తర్వాత అట్ దట్ మూమెంట్ బుక్స్ ఉండవు, కాన్ఫరెన్సెస్ ఉండవు, గైడ్ చేసే వాళ్ళు ఉండరు, బట్ అప్పటికి కూడా హ్యాకింగ్ అనేది ఉంది. అట్లాంటి కమ్యూనికేషన్ లేని టైంలో కూడా నేను దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఒక్కదాని ముందుకు వెళ్తూ ట్రయల్ అండ్ ఎర్రర్ సొంతంగా చేయటం, తప్పులు ఎవరిని వస్తే కనుక వాటిని మళ్ళీ ట్రై చేయటం, బయట ఎవరైనా పరిచయం చేసుకోవటం. ఇట్ ఈస్ వెరీ హార్డ్. సో మనకైతే కనుక ఎవరు నేర్పించరు. ఐ ఆస్క్ లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ ద లాట్ ఆఫ్ మీడియమ్స్, సిచ్యువేషన్స్ ఏదైనా కానీ నో వన్ వాజ్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ టు టీచ్ ఎనీథింగ్. And I asked my mom like no one is going to teach me all these things. My mom says that నీకు ఈ ప్రపంచంలో ఏది నీకు దొరకదు, until and unless అవతల వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి అంటే నువ్వు వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉంటే వాళ్ళు నీకు ఇస్తారు, నువ్వు వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే నువ్వు నేర్చుకుని ఒక స్టాండర్డ్లో ఉంటేనే అవతల వాళ్ళు నీతో పరిచయం పెంచుకోవాలని ఒక అనిపిస్తుంది. అప్పుడు నీకు కావాలంటే నాలెడ్జ్ని ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం నువ్వు ఒంటరిగానే పోరాడు. డే అండ్ నైట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. ఐ వాజ్ జస్ట్ లైక్ తారే జమీన్ పర్. కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడం, ఏ రోజు కూడా నేను టైంని వేస్ట్ చేసుకోకుండా ఉంటాను. రోజులో 3 గంటలు నిద్రపోతున్న రోజులు కూడా ఉన్నాయి. అప్పట్లో అంత డెడికేషన్స్ ఉండేవి. ఏంటంటే నా ప్రపంచం అంతా కూడా అందులో ఏం జరుగుతుంది అన్నదే నా క్యూరియాసిటీ. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు సమ్ ర్యాండమ్ వరల్డ్. మంచిలు తెలుసుకుంటాం. అండ్ ఆఫ్టర్ దాట్ we'll solve the world with the good things. మరి లోతుకొద్దు. So what do you suggest for the people, I mean, who wants to come to this kind of a field? So this kind of the field, there are a lot of opportunities out there right now. ఒకప్పుడు అయితే ఉండే కాదు, కానీ ఇప్పుడు చాలా బుక్స్ అనేవి ఉన్నాయి, మంచి ఆథర్స్ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ట్రై హ్యాక్ మీ హ్యాక్ ద బాక్స్ అని చెప్పి మనకి ఇంటర్నెట్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ మెషిన్స్ని సాల్వ్ చేస్తే మనకి మంచి నాలెడ్జ్ వస్తుంది. రైటప్స్ చాలా మంది నాలాంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రైటప్స్ రాస్తుంటారు. ఒక లూప్ హోల్ని ఎలా పట్టుకోవాలి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి రైటప్స్ని చదవచ్చు. ఆ తర్వాత వండరబుల్ మిషన్స్ని సాల్వ్ చేయొచ్చు, సిటిఎఫ్ గేమ్స్ ఆడొచ్చు, బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దే కెన్ ఇంక్రీజ్ దేర్ ప్రొఫైల్స్ లైక్ దాట్. బట్ ఎవరో వస్తారు, మీకు ఏదో నేర్పిస్తారు, ఇవన్నీ కల్లా. సెల్ఫ్ లర్నర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ట్రైన్డ్ గా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సెల్ఫ్ లర్నర్ అయితే కనుక ఒక సమస్యని ఎన్ని విధాలుగా సాల్వ్ చేసి చెప్పగలరు. కానీ ఒక ట్రైన్డ్ పర్సన్ అయితే కనుక మా గురుగారు ఎంత చెప్పారండి అని చెప్తారు. సో ఈ డార్క్ వెబ్ అనేది ఏంటండి? దీంట్లో ఓన్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రమే జరుగుతాయా, లేకపోతే ఏంటి అసలు? See, dark web is for everyone. సో మీరు డార్క్ వెబ్ అని స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నారు, కానీ సో జనరల్ గా ఇంటర్నెట్ ని 3 విధాలుగా క్లాసిఫై చేశారండి. వన్ ఈస్ సర్ఫేస్ వెబ్, నెక్స్ట్ వన్ ఈస్ డీప్ వెబ్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డార్క్ వెబ్. సో ఈ సర్ఫేస్ వెబ్ అంటే కనుక మీకు సోషల్ మీడియా అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ అండ్ వెబ్సైట్స్, మన రెగ్యులర్ లైఫ్ లో ఏవైతే యూస్ చేస్తామో ఈ సర్ఫేస్ వెబ్ కింద వస్తాయి. కానీ జనాలకి తెలియని మరో ప్రపంచం అంటూ ఉంది, దట్ ఈస్ కాల్డ్ డీప్ వెబ్. సో డీప్ వెబ్ లో దొంగ పాస్పోర్ట్ ని ముద్రించి అమ్మటం, ఆ తర్వాత లీక్ అయిన డేటాబేస్ ని, కంపెనీస్ యొక్క డేటాబేస్ ని అమ్మటం, ఆధార్ కార్డులు అమ్మటం, లీక్ అయిన ఆధార్ కార్డు, లక్షల ఆధార్ కార్డులు అమ్మటం, ఆ తర్వాత ఫేక్ డాక్యుమెంట్ ని సృష్టించడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి డీప్ వెబ్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద డార్క్ వెబ్, దీనికంటే ఇంకా ఘోరం. సో ఇల్లీగల్ థింగ్స్ కోసం చెప్పలేం, కానీ సో వేరే వాళ్ళని హతమార్చడానికి మీరు ఒక మనిషిని హైర్ చేసుకోవచ్చు. సో మిజైల్స్ ని పర్చేస్ చేయొచ్చు, అండ్ రెడ్ రూమ్స్, చాలా దారుణాలు, అండ్ చైల్డ్ పోర్న్. ఇట్స్ లైక్ వెరీ వెరీ క్రిటికల్ కంటెంట్ విల్ బి అవైలబుల్ ఇన్ దట్ లొకేషన్, డార్క్ వెబ్. అది ఎట్లాంటి అంటే కనుక అసలు ఇది మనుషుల ప్రపంచం కాదు అన్నట్టు ఉంటాయి. ప్రతి మనిషిలో 2 షేడ్స్ ఉంటాయి, ఒకటి గుడ్ షేడ్ అండ్ బ్యాడ్ షేడ్. కొంతమంది రోజువారీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి వాడిని కొడితే బాగుండు, వాడిని చంపితే బాగుండు, ఇట్లాంటి ఈవిల్ థాట్స్ కొంతమందికి వస్తాయి. ఇట్ వాజ్ లైక్
అట్లాంటి ఈవిల్ థాట్స్ ని క్యూర్ చేసుకోవడానికి కూడా ఈ డార్క్ వెబ్స్ అనేవి ఉంటాయి. హౌ టు కుక్ ద హ్యూమన్ ని ఎలా కుక్ చేస్తారు, అండ్ లైవ్ లో మనుషులు చిత్రహింసలు చేస్తుంటే ఎంజాయ్ చేయడం, విమెన్ ట్రాఫికింగ్ అంటారు, చైల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఎవ్రీథింగ్ కెన్ బి పాసిబుల్ విత్ దిస్. ఎందుకంటే కనుక డీప్ వెబ్ ని కానీ డార్క్ వెబ్ ని కానీ యాక్సెస్ చేయడానికి మన నార్మల్ బ్రౌజర్స్ తో యాక్సెస్ చేయడం కుదరదు. మీకు ఫైర్ ఫాక్స్ తెలుసు, లేకపోతే క్రోమ్ తెలుసు, సఫారీ తెలుసు, ఇట్లాంటివన్నీ తెలుసు. బట్ వెరీ ఫ్యూ పీపుల్ నో అబౌట్ ద టార్ బ్రౌజర్స్. టార్ బ్రౌజర్స్ తో మాత్రమే ఈ డీప్ వెబ్ ని డార్క్ వెబ్ ని యాక్సెస్ చేయగలం. అలానే ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేస్తే కనుక వాళ్ళు హ్యాక్ చేయాలనుకుంటే బదులు వాళ్ళు హ్యాక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నేను టార్ బ్రౌజర్ ని వాడితే నన్ను ఎవరు పట్టుకోలేరు, ఐపీ అడ్రస్ కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది. కరెక్టే, ఎందుకంటే కనుక ఇంటర్నల్ గా చాలా చాలా టనల్స్ ఉంటాయి. సో ఆ టనల్స్ ఎప్పటికప్పుడు వ్యానిష్ అయిపోతూ ఉంటాయి. క్లూస్ అనేవి మనకు దొరకవు. అంటే కొంతమంది మేబీ నన్ను ఎవరు పట్టుకోలేరు అనుకోవచ్చు, కొంతమంది అసలు ఎలా ఉంటుందో చూద్దాం అని కూడా అనుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే కనుక ఎంట్రీ లెవెల్ నోట్స్ అండ్ ఎగ్జిట్ లెవెల్ నోట్స్ అనేవి సెక్యూర్ గా అనేది ఉండవు. సో దానివల్ల మన ఐపీస్ అనేవి లీక్ అయ్యే అవకాశం అనేది 100% ఉంటుంది. సో దీనివల్ల ప్రాబ్లమ్ లో అయితే పడే అవకాశం ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ డార్క్ వెబ్ ఆర్ డీప్ వెబ్ బై యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ బ్రౌజర్స్, యూ షుడ్ నో how to secure yourself before that, or else you will be the victim for that. సో హ్యాకర్స్ కి ఈ 3 కైండ్ ఆఫ్ సర్ఫేస్, డీప్, డార్క్ 3 యాక్సెసిబుల్ గా ఉంటాయా? మొత్తం ఎవరైనా కానీ డీప్ వెబ్ ని డార్క్ వెబ్ ని యాక్సెస్ చేయొచ్చు. అందులో ఎట్లాంటి ఇది అనేది ఉండదు. అయితే ఇప్పుడు మనం బేసిక్ మన ఫోన్ లో కూడా ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం అలానే టార్ బ్రౌజర్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్ ని యాక్సెస్ చేయొచ్చు. కాకపోతే మనకి ఇక్కడ .com .org ఇట్లాంటి వెబ్సైట్స్ ఉంటాయి. కానీ అక్కడ మనకి అట్లాంటి సైట్స్ ని మనం యాక్సెస్ చేయాలి అంటే .on అనే లింక్స్ తో మాత్రమే మనము యాక్సెస్ చేయగలం. అది కూడా అందరికీ ఎవరు యాక్సెస్, వెరీ ఫ్యూ అండ్ సెలెక్టెడ్ పీపుల్ కి మాత్రమే టికెట్స్ ని కొనుక్కోవడం ఫస్ట్. సో ఆ లింక్స్ అనేవి మనకి డైరెక్ట్ గా ఇంటర్నెట్ లో దొరకవు. ఇట్స్ లైక్ ఎట్లా అయితే రిఫరెన్సెస్ ఉంటాయి అట్లా కూడా రిఫరెన్సెస్ మనకి దొరుకుతాయి అనమాట. మనకి డార్క్ వెబ్ రిలేటెడ్ టు రా ఏజెంట్స్. ఈ రా ఏజెంట్స్ ఒక్కొక్క కంట్రీలో ఒకళ్ళు ఇద్దరు అట్లా ఉంటారు కదా. సో వాళ్ళు డైరెక్ట్ గా మనం కమ్యూనికేట్ చేసుకున్నట్టు చేసుకోరు కదా, వాళ్ళు త్రూ దేని నుంచి కమ్యూనికేట్ చేసుకుంటుంటారు? దే కెన్ కమ్యూనికేట్ త్రూ డార్క్ వెబ్ అండ్ విత్ ద స్పెసిఫిక్ కోడ్స్. ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ కూడా న్యాయబద్ధంగానే మనము వెళ్ళాలి అనే రూల్స్ అనేవి వీళ్ళకుండవు. వాళ్ళ రౌటర్స్ కాకుండా వేరే వాళ్ళ ఇంటర్నెట్ వాడతారు, వేరే వాళ్ళ కంప్యూటర్స్ వాడతారు, సమ్ అదర్ సర్వర్స్ RDPs ని వాడతారు. వాళ్ళకంటూ ఒక సొంత నెట్వర్క్ ఉండదు. సో దట్ అంటే ఎలా వాడినా ఏం చేసినా దేశాన్ని కమ్యూనికేట్ ఈచ్ అదర్. సో నన్ను అడిగితే కనుక వాళ్ళకంటూ ఒక సపరేట్ యాప్స్ ని క్రియేట్ చేసుకొని అందులో కమ్యూనికేట్ చేయడం కంటే కన్ఫ్యూజన్ ఉన్న ఒక దారిలోని కమ్యూనికేట్ చేయడం చాలా సెక్యూర్. సో భరత్ గారు, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఇంత ఇన్ఫర్మేషన్ మీరు చెప్పిన దాని ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం మనం ఏ రకంగానూ సేఫ్ జోన్ లో లేం కదా, ఎవరిని నమ్మే పరిస్థితి కూడా లేదు. కానీ మనం చేసే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే వైఫై పాస్వర్డ్, విచ్ ఇస్ అ వెరీ బేసిక్ థింగ్. మన ఫ్రెండ్స్ అనో నేబర్స్ అనో అందరికీ షేర్ చేస్తూ ఉంటాం కూడా కదా. సో ఇది ఎంతవరకు సేఫ్ అండ్ సెక్యూర్ అంటారు? క్రైమ్ అనేది ఎవరు చేశారు అనేది పక్కన పెడితే ఎక్కడి నుంచి ఆ క్రైమ్ జరిగింది అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవిడెన్స్ అదే. ఎవరైనా కానీ మీ వైఫైతో క్రైమ్ చేస్తే ఆ క్రైమ్ చేసిన వాడు వెళ్ళిపోతాడు. బట్ ఆ క్రైమ్ ఏ IP అడ్రస్ నుంచి జరిగింది? మీ వైఫైతో జరిగింది. సో ఫస్ట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఆ తర్వాత సంగతి తర్వాత. సో ఇక్కడ విషయం ఏంటంటే కనుక వీ షుడ్ నాట్ షేర్ ద వైఫై పాస్వర్డ్స్ టు ఎనీవన్. మన రౌటర్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, మనమే వాడుతున్నామా లేకపోతే మనతో పాటు వేరే వాళ్ళు ఎవరైనా వాడుతున్నారు. ఏమో మనం వైఫై పాస్వర్డ్ ని షేర్ చేయకుండా వేరే వాళ్ళు మన వైఫై రౌటర్ ని హ్యాక్ చేయొచ్చు కూడా. సో ఎవరైనా క్రైమ్ చేస్తే యూ ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దట్ క్రైమ్. సో మన ఫ్రెండ్స్ అండ్ నేబర్స్ కి షేర్ చేసేటప్పుడు కూడా చాలా కాన్షియస్ గా ఉండాలంటారు. అంటే ఎవరు ఏం చేస్తారో తెలియదు కదా దాన్ని బట్టి. ఈ మధ్య కాలంలో మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ఫోన్ ట్యాపింగ్ గురించి. ఒకటి, ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దానికి ఈ హ్యాకింగ్ అనే దానికి ఏదైనా రిలేషన్ ఉంటుందా? అసలు ఏంటి కాన్సెప్ట్ అనేది? జనరల్లీ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా మంది అపోహ ఏంటంటే కనుక మొదటి నుంచి సెల్యులార్ నెట్వర్క్స్ మనం రికార్డ్ చేస్తూనే ఉంటాయి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మన ఫోన్ కాల్స్ ని ఎవరు రికార్డ్ చేయరు. ఆథరైజ్ క్యారియర్ కూడా అంటే ఎయిర్టెల్, BSNL ఇట్లా ఎవరైనా కావచ్చు, పర్మిషన్ లేకుండా అయితే కనుక రికార్డ్ చేయడం కుదరదు. అంటిల్ అండ్ అన్లెస్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ద్వారా ఒక FIR ని ఫైల్ చేసి నోడల్ ఆఫీసర్ కి మనము అప్లికేషన్ పెట్టుకుంటే తప్పితే ఎవరు SP ఆఫీస్ నుంచి ఆ కాల్ డేట్ అండ్ రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి ఇస్తారు. అదొక పద్ధతి. పద్ధతి ఇస్ లైక్ వెరీ మచ్ ఎథికల్ కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులన్నీ అవుతుంది సెలబ్రిటీస్ నుంచి పొలిటీషియన్స్ వరకు, ఇలాంటి హైఫై profiles. See, we don't have any right to tap any other phone without their consent.
సో వాళ్ళు దే కెన్ పుట్ కేస్ అగైన్స్ దెమ్, దే కెన్ స్క్రూ దెమ్. బట్ ఇక్కడ ఇంటర్నల్ గా ఏం జరుగుతుందంటే కనుక బికాస్ ఆఫ్ సమ్ ఇన్ఫ్లుయెన్సెస్ బై సో ఫ్రెండ్షిప్స్, ఫోన్ ట్యాపింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో జనరల్ గా ఫోన్ ట్యాపింగ్స్ ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో దే కెన్ ఈజీలీ రికార్డ్ అవతల పర్సన్ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. బట్ వేరేజ్ ఐఫోన్ కి వచ్చేసరికి మీ కాల్ రికార్డ్ చేయబడుతుంది, యువర్ కాల్ ఈజ్ రికార్డింగ్ అనేది ఒక నోటిఫికేషన్ లాగా చెప్తుంది వాయిస్. సో విచ్ ఇస్ మచ్ సెక్యూర్ అంట. సో బేసికలీ కంపేర్ టు ద ఆండ్రాయిడ్, సో ఐఫోన్ అనేది పాలసీస్ ని ఫాలో అవుతుంది. ఎవ్రీ కంట్రీ హ్యాస్ దర్ ఓన్ పాలసీస్. సో అలాగే మన ఇండియా ప్రకారంగా చట్టపరంగా మనము ఎవరి కాల్స్ ని కూడా రికార్డ్ చేసుకోకూడదు, అందుకని ఐఫోన్ దాన్ని పాటిస్తుంది. మేజర్ థింక్ వచ్చేసరికి ఇప్పుడు చిన్న పిల్లలు పెద్దవాళ్ళ వరకు ఎక్కువ బెట్టింగ్ యాప్స్ లో పార్టిసిపేట్ చేస్తూ చాలా లక్షలు పోగొట్టుకున్నారు. మా ఊర్లో నేను కూడా 3-4 చూసాను బేసిక్ గా. సో 10-20 లక్షల వరకు కూడా పోగొట్టుకున్నారు. సో వీళ్ళ పేరెంట్స్ మళ్ళీ బంగారం లేకపోతే ఏదైనా ఆస్తి అమ్మి బంగారాన్ని బ్యాంక్ లో తాకట్టు పెట్టి వాళ్ళు అప్పులు కడుతున్నారు, మళ్ళీ వాళ్ళు అయితే మార్చుకోరు. కరెక్ట్. సో ఇలాంటి కేసెస్ ఎలా డీల్ చేయొచ్చు? బెట్టింగ్ యాప్స్ ఆర్ ఇల్లీగల్ అంటారు. మన ఇండియన్ గవర్నమెంట్ 2 రకాలుగా గేమ్స్ ని కేటగరైజ్ చేసింది. ఒకటి స్కిల్ఫుల్ గేమ్స్, 2 లక్ బేస్డ్ గేమ్స్. స్కిల్ఫుల్ గేమ్స్ ని లీగల్ గా ఆడొచ్చు, కానీ లక్ బేస్డ్ గేమ్స్ ని మాత్రం ఆడకూడదు. ఉదాహరణకి స్కిల్ఫుల్ గేమ్స్ కి వచ్చేసరికి రమ్మీ. కనుక రమ్మీ ఆడాలి అంటే కనుక స్కిల్ ఉండాలి. పేక ముక్కల్లో ఏ ముక్కను ఎప్పుడు అమర్చాలి, ఏ ముక్కను ఎప్పుడు వేయాలి అనేది స్కిల్. అది ఊరికి లక్ మీద రాదు. సో అట్లాంటి గేమ్స్ ని సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే లీగలైజ్ చేసేసింది. మరి లక్ గేమ్స్ ఏంటి అంటే కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్పిన కలర్ అని చెప్పి ఒక గేమ్ ఉంటుంది. సో ఆ గేమ్ ఏంటంటే కనుక మధ్య ఈక్వేటర్ లైన్ ఉంటుంది. ఆ లైన్ అనేది నిమిషంలో ఆ లైన్ పైన ఆగిద్దా లేకపోతే కింద ఆగిద్దా. కింద ఆగే వాళ్ళని చెప్పి ఇన్ని లక్షలు పెడతారు, పైన ఆగే వాళ్ళని చెప్పి అన్ని లక్షలు పెడతారు. ఇక్కడ మధ్యలో కూర్చున్న వాడు ఏం చేస్తాడంటే గేమ్ ని కంట్రోల్ చేసేవాడు వాళ్ళు ఫెయిల్ అయ్యేలా చేస్తాడు. ఫెయిల్ అయ్యేలా చేస్తాడు. ఇప్పుడు 100 మంది కలిసి ఒక్కొక్కళ్ళు ₹1,00,00,000 ప్రకారం ₹1,00,00,000 ఒక దాంట్లో ఒక స్లాట్ లో పెట్టారు. ఇంకొకళ్ళు 5 లక్షలు పెట్టారు. 5 లక్షల గెలిపించామనుకోండి, ఆ ₹1,00,00,000 చేస్తారు వాళ్ళు. ఆ ₹1,00,00,000 5 లక్షలు డబుల్ ఇచ్చేసేయాలి వాళ్ళకి. అట్లా కాకుండా ఎక్కువ అమౌంట్ పెట్టిన వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, ఎక్కువ మార్జిన్ అనేది వీడికి మిగిలిద్ది. మధ్యలో ఆట ఆడిచ్చేవాడు అతనికి ఎక్కువ మార్జిన్ అనేది మిగిలిపోయింది, చాలా ఎక్కువ మార్జిన్ మిగిలిపోతుంది. కానీ ఇంకా జనాలు ఏంటంటే కనుక ఒకసారి వచ్చింది కదా అని రెండోసారి తీసుకొచ్చి 10 లక్షలు తీసుకొచ్చి పెడతారు. అది రావచ్చు రాకపోవచ్చు. సో దోస్ ఆర్ ప్రీ ప్లాన్డ్ ఐపీఎల్ బిడ్డింగ్స్. కొంతమంది అయితే కనుక చీటర్స్ ఏం చేస్తారంటే ఆల్రెడీ రికార్డ్ ఐపీఎల్ వీడియోస్ వేసి మర్చి పెడతారు. దట్స్ ఫ్రాడ్. మీరు రమ్మీ ఆడతారా లేకపోతే లూడో ఆడతారా లేకపోతే సమ్ క్యారమ్స్ ఆడతారా నాకు అనవసరం. బెట్ పెట్టడం మాత్రం నేను బెట్ పెట్టినప్పుడు అది స్కిల్ అయితే నాన్ స్కిల్ అయితే ఏంటి. కానీ మన ఇండియాలో ఉన్న లుస్కులు చూసారా, స్కిల్ఫుల్ గేమ్ అయితే బెట్టింగ్ పెట్టుకున్నా పర్లేదు. ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అన్నది చాలా వ్యాస్ట్ గా వచ్చేస్తుంది కదా. సో మన జీవితాన్ని డిఫైన్ చేస్తుంది అంటారా ఇంకటి నుంచి? సో AI నెవర్ కంట్రోల్ ద హ్యూమన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం టీచ్ చేస్తాము, కేవలం అది మాత్రమే చేయగలదు. బట్ హ్యూమన్ కెన్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. సో ఒకే డైరెక్షన్ లో వెళ్ళమని ప్రోగ్రామ్ చేస్తే అదే డైరెక్షన్ లో వెళ్తుంది అది. కానీ మనం మంచి వెళ్ళినప్పుడు ఆ గోడ వచ్చింది అనుకోండి, ఇది తప్పు దారి, వేరే డైరెక్షన్ లో వెళ్ళాలని చెప్పి ఉంటుంది. సో అలాగా ఇఫ్ ద హ్యూమన్ వాంట్స్ టు cheat against the artificial intelligence, human can easily do that. In TV, internet, adanta kuda just they are making like here is the future, all these things. But without human, there is no AI, right? Yeah. And moreover, AI can control all the world. అని చెప్పి మీరు చాలా క్లియర్ గా చాలా గట్టిగా అరుస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే కనుక AI అనేది ఒక హబ్ లా పనిచేసి మనుషుల యొక్క డేటాని మొత్తాన్ని ఒక చోట చేర్చేలా చేస్తుంది. ఇది జనరల్ గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్ని కంట్రోల్ చేస్తే డేటాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాకర్స్ కంట్రోల్ చేస్తారు. సో హ్యాకర్స్ ఆర్ ద సుపీరియర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా మొత్తం కలిపి ఒక కూర తీసుకొస్తే ఆ హనీ మొత్తం కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయడానికి హ్యాకర్స్ అనే వాళ్ళు రెడీగా ఉంటారు. అందుకనే సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఫుల్ డిమాండింగ్ లో ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డిమాండింగ్ లో ఉందో సైబర్ సెక్యూరిటీ అంతకంటే ఎక్కువ డిమాండింగ్ లో ఉంది. AI is into medical field, AI is into movies, AI is everywhere అంటున్నారు కదా. ఈవెన్ ఎలన్ మస్క్ కూడా బ్రెయిన్ చిప్ చేస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చారు. సో హ్యాకర్స్ కెన్ హ్యాక్ ఎనీథింగ్ అన్నప్పుడు ఒకవేళ ఈ ఎలన్ మస్క్ తయారు చేసిన చిప్ ఎవరికైనా బుర్రలోకి పెడితే
దాన్ని కూడా హ్యాక్ చేసి వీళ్ళ ఆలోచనలు అంటే ఇప్పటికే మన లైఫ్ ని టేక్ ఓవర్ చేసేసుకున్నారు. ఇంకా మనం నిద్రపోదామన్న ఆలోచనని కూడా పక్కన పెట్టేయగలిగినంత ఉంటే ఎంత డేంజరస్ అయిపోబోతోంది. చిప్ చేస్తారు అనుకుందాం, డెవలప్ చేశారు ఎలాన్ మస్క్. ఆ చిప్ ని తీసుకొచ్చి మనుషుల బుర్రలో పెట్టారు. మనం ఫోన్ పక్కన పెట్టుకుని మనం ఏం మాట్లాడుతున్నాం, మన మాటల యొక్క ఉద్దేశాలు మొత్తం బేస్ చేసుకుని దానికి సంబంధించిన యాడ్స్ ని మన ఫోన్ ఇస్తుంది. ఇప్పుడు మన బుర్రలో ఆలోచించే విషయాలు, మన న్యూరాన్స్ చేసే కదలికలు బట్టి మన ఆలోచనలు, మన కోరికలను బేస్ చేసుకొని ఎన్ని చేయొచ్చు. పూర్తిగా ఏంటంటే కనుక ఒక గైడ్ చేసిన కిడ్ లాగా మనం బిహేవ్ చేస్తాం అట్లాంటి చిప్స్ కనుక పెడితే. అండ్ మోర్ ఓవర్ దట్ ఈస్ మోర్ డేంజరస్. బ్రెయిన్ చిప్ ని కాసేపు పక్కన పెడతాం, అంత టెక్నాలజీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు డాక్టర్స్ ఇంకా అడ్వాన్స్గా ఏం తయారు చేశారంటే కనుక పేషెంట్ హార్ట్ లోకి ఇంప్లాంట్ చేసి, అంటే ఫంక్షనింగ్, బ్లడ్ ఫంక్షనింగ్ అంతా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచే పేషెంట్ ఇంటి దగ్గర ఉండొచ్చు, డాక్టర్ దాన్ని మానిటర్ చేయొచ్చు. అంటే ద సిగ్నల్స్ ఆర్ పాసింగ్ ఓవర్ ద ఎయిర్. సో హ్యాకర్స్ విల్ టేక్ ద అడ్వాంటేజ్ ఆన్ ఇట్. 71 సార్లు కట్టుకుంటుందా, 72 సార్లు కట్టుకుంటుందా గుండె అని కూడా హ్యాక్ చేయగలరు. సింపుల్, ఆ డివైస్ ని పాస్ చేస్తే పరిస్థితి ఏంటి? సో దేర్ ఇస్ నో సేఫ్ వర్డ్. దేర్ ఇస్ నో సేఫ్ వర్డ్ హియర్. We have to నమ్మకమే జీవితం, నమ్మకమే బలం. నేను రీసెంట్ గా ఇంకొకటి చూసాను. సో ఇదేంటంటే రీసెర్చ్ ఇది, విమెన్ విల్ బి హ్యావింగ్ మోర్ సెక్స్ విత్ రోబోట్స్ దాన్ మెన్ బై 2025 అన్నది. With the robots, right? Even I saw that ఉమెన్స్ అని పక్కన పెట్టేసేయండి. మనుషులు ఎందుకు రోబోట్స్ తో సహజీవనం చేయడానికి అలవాటు పడుతున్నారు 2025 కల్లా చాలా ఎక్కువ జరుగుతుందని చెప్పి మనకు అక్కడ ఒక సర్వే స్టేట్మెంట్ లాగా వచ్చింది. We are almost 2025. 2025, almost 2025, and still the lot of people are using a lot of devices and robots to a lot of things. First of all, మనుషులు వేరే మనిషితో ఇంటరాక్ట్ అయ్యే ఆపర్చునిటీ అనేది పోతుంది ఇక్కడ. ఇప్పుడు పాత కాలంలో మనకి ఇక్కడ మొదలు పెడితే రోడ్ చివరికి వెళ్ళేదాకా బంధువులే మనకి. జనరేషన్స్ అనేవి ఒంటరితనానికి బాగా అలవాటు పడుతున్నాయి. సో అలా అలవాటు పడటం వల్ల, స్క్రీనింగ్ టైంకి ఎక్కువ అలవాటు పడటం వల్ల, మనుషుల యొక్క ఇంటరాక్షన్ తక్కువ అయిపోవటం వల్ల వాళ్ళది అలా మాట్లాడాలి, అలా కన్విన్స్ చేయాలంటాం కూడా చాలా వియర్డ్గా తయారైపోతుంది. వాళ్ళకి చాలా నర్వస్గా అయిపోతారు. మాట్లాడటం కంటే చచ్చిపోవడం బెటర్ అనుకుంటారు కొంతమంది. లైక్ దే విల్ ఫీల్ సచ్ లెవెల్. సో అట్లాంటి వాళ్ళందరూ ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోట్స్ ని యూస్ చేసుకొని they will fulfill their needs. That is true actually. Okay, needs fulfill avatam variki akkada varaku okay, but what about the next generation? The parents have to take care about their children. So present children's parents ela unnarante anka వాళ్ళు వర్క్ ని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి మొబైల్ ఫోన్స్ ఇస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని ఆ స్క్రీన్స్ కి అడిక్ట్ చేస్తున్నారు. చిన్న పిల్లలకి సర్టైన్ ఏజ్ నుంచి ప్రాపర్ ఏజ్ వరకు బ్రెయిన్ లో బాగా నేర్చుకునే గుణం అనేది ఉంటుంది, అడాప్ట్ చేసుకునే గుణం. సో వాళ్ళు ఆ వీడియోస్ లో చూసే రీల్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజం కాదు అని మనకు తెలుసు, కానీ అవే నిజం అనుకుంటారు వాళ్ళు. బెదిరించడం, లైక్ ఎదురు సమాధానాలు బాగా గట్టిగా చెప్పడం, అవసరమైతే కనుక గోడ గుద్దుకుంటాను అనడం. దే విల్ డూ ఎనీ ఎక్స్టెన్షన్ లెవెల్. అవన్నీ కూడా స్క్రీన్ లోనే చూసి అది నిజం అనుకొని ఇలా చేస్తే ఇలా జరిగిద్ది, ఇలా చేయొచ్చు మనం అని వాళ్ళు అడాప్ట్ చేసుకొని అలా చేస్తుంటారు. సో పేరెంట్స్ మనం ఏ బాటలో అయితే నడుస్తామో వాళ్ళు కూడా అదే బాటలో నడుస్తారు. So let's take an example of mine. Basically, I was a critical introvert from my childhood. I don't speak with anyone. Teacher says that you are very poor in education and a lot of things they will talk. And I have my different world. So that leads to my computer things. Yeah. So ikkada vishayam enti ante anaka my mother always motivate me that she will never give me an empty space. Like స్కూల్ నుంచి రాగానే ఏం చేసావు ఏంటి కబుర్లు చెప్తారు. అండ్ మోర్ ఓవర్ కార్టూన్స్ చూస్తే కార్టూన్స్ మానిపించేసి పంచతంత్రం చూపించేది. ఇట్ వాస్ లైక్ మోరల్ వాల్యూస్ గురించి చూసిన తర్వాత మోరల్ ఏంటి, మోరల్ ఆఫ్ ద స్టోరీ నీకేం అర్థమైంది అంటే నేను వేరేలా చెప్పాను అనుకోండి, ఇలా కాదు నాన్న అర్థం చేసుకోవాల్సింది, ఇట్లా అమ్మ అర్థం చేసుకోవాల్సింది అని చెప్తారు. న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ సండే మ్యాగజైన్స్ లో ఆ సక్సెస్ఫుల్ స్టోరీస్ గురించి బాగా చదివి వినిపించేవాళ్ళు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది, తను ఏం స్ట్రగుల్స్ ఎదురు చేశారు. సో ఈవెన్ దాట్ మేక్స్ మీ మోర్ లీవ్ ఇండివిజువల్. ఇట్లాంటి థింగ్స్ అన్ని కూడా అప్పుడు చిన్నప్పటి నుంచి మనం వాళ్ళు వేసిన బాటే, తను వేసిన బాట. తను నాతో మాట్లాడటానికి, నా నాలెడ్జ్ ని రీచ్ అవ్వడానికి షీ విల్ ఫాలో ద ఇంటర్నెట్. న్యూక్లియర్ మిసైల్స్ గురించి, ఉక్రెయిన్ లో ఏం జరుగుతుంది అన్న టాపిక్స్ గురించి నాతో మాట్లాడుతుంది రెగ్యులర్లీ. ఈవెన్ ఐ వాజ్ నాట్ సో అప్డేటెడ్.
నువ్వేం చేస్తున్నావు, ఇంటర్నెట్ని ఫాలో అవ్వట్లేదా నువ్వు అని నన్ను అడుగుతారు. సి దట్ కంపెనీ ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్. మనకి ఇంకేం కావాలి? సో వీ డోంట్ గో ఫర్ ఎనీ అదర్ అవుటర్ లావ్. వేరే వాళ్ళతో మనకి మంచి కంపెనీ దొరికినప్పుడు మనం ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఐ వాచ్ విత్ అభ్యంతరమైన మూవీస్ కూడా మేము వాచ్ చేస్తాను, అండ్ దట్స్ నాట్ ప్రాబ్లమ్. వీఆర్ వెరీ మెచ్యూర్. సో వాట్స్ ప్రాబ్లం, అలా ఎలా రెక్టిఫై చేయాలి, అక్కడ ఏం జరుగుతుంది, కాన్సెప్ట్ లైన్ మాత్రం మేము చూస్తాం. సో మనము మన పేరెంట్స్ ఏ బాటలో అయితే నడుస్తారో అదే బాటలో మనం కూడా నడుస్తాం. సో మా పిల్లలలాగా అవటానికి కారణం డిజిటల్ గురించి మనం నట్లేం. సో వీ హ్యావ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్స్ హౌ టు డూ వాట్ టు డూ. I'll ask you a few questions. మీరు 1 minute పంపి. సో మన ఫోన్లో కానీ మన ల్యాప్టాప్లో కానీ ఒక సాఫ్ట్వేర్ వేసుకున్నామంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్, అది కంప్లీట్గా ప్రొటెక్ట్ చేస్తుంది అంటారా? మిత్. ఓకే. చదువుకున్న వాళ్ళు తక్కువ సైబర్ క్రైమ్స్లో ఫాలో అవుతారు, వేరే చదువుకున్న వాళ్ళు ఎక్కువ సైబర్ క్రైమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే దాంట్లో ఎంత ట్రూ ఉంది, ఎంత ఫాల్స్ ఉంది? మిత్. చదువుకున్న వాళ్ళకి చదువుకునే వాళ్ళకి ఎవరైనా కానీ పడతారు. నిజం చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ పడతారు క్రైమ్స్ లో. డార్క్ వెబ్ అనేది ఓన్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని మాత్రం చేయటానికే యాక్సెసిబుల్ గా ఉంటది అన్నది ఇట్స్ ఎ మిత్. డార్క్ వెబ్ ని కేవలం ఇల్లీగల్ థింగ్స్ కే కాదు, యూస్ఫుల్ థింగ్స్ కూడా వాడచ్చు. అందులో బుక్స్ సేల్ చేసే వాళ్ళు ఉంటారు, ఆర్టికల్స్ రాసే వాళ్ళు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, అండ్ కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. సో ఒక్కసారి నేను హ్యాక్ అయ్యానంటే ఇంకా నేనేం చేయలేను. మిత్. హ్యాక్ అయితే కనుక రికవర్ చేసుకోవచ్చు ఏదో ఒక పాసిబిలిటీ ద్వారా. సో అసలు ఏం చేయలేకపోవడం అంటే ఏముండదు. విపిఎన్ ని యూజ్ చేయటం అనేది కంప్లీట్ గా మీ డేటాని కానీ మీ డివైసెస్ ని కానీ సెక్యూర్ చేసుకోవటం అని మిత్. అది ఎంతవరకు సెక్యూర్ చేస్తుందని మీకు కూడా తెలియదు. సో ఈవెన్ ద ఇఫ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ కనుక అడిగితే కనుక ఆ డీటెయిల్స్ ని కూడా లా ఎన్ఫోర్స్మెంట్కి ఇస్తుంది విపిఎన్ కంపెనీ వాళ్ళు. సో విపిఎన్స్ వాడినంత మాత్రాన మీరు సెక్యూరిటీ 100% కరెక్ట్ కాదు. ఇట్స్ మిత్. మన ఒక డివైస్ నుంచి ఫైల్ ని కానీ ఒక ఫోటోని కానీ డిలీట్ చేసాము అంటే అది ఫర్ ఎవర్ డిలీట్ అయిపోతారు. మిత్. వేరే ఐఫోన్ కి వచ్చేసరికి ఐఫోన్ అయినా కానీ వీ కెన్ రికవర్ ద డేటా. అదే రీసెంట్లీ డిలీటెడ్ లోకి వెళ్తే ఫర్ ఎవర్ అని వస్తుంది కదా. ఫర్ ఎవర్ అని వస్తుంది. ఈవెన్ ఇట్ ఈస్ ఐఫోన్, పెన్ డ్రైవ్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, డజంట్ మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్, స్టిల్ వీ కెన్ రికవర్ ద డేటా ఫ్రమ్ దట్. సో పూర్తిగా డేటా డిలీట్ అయిపోతుంది అని జనాలు నమ్మటం ఒక మాయ, మిత్. పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ గా పెట్టుకోవటం కంప్లీట్ సేఫ్ అని ఫీల్ అవటం అది మిత్. ఎందుకంటే కనుక ఒకవేళ చాలా మంది ఏమనుకుంటారంటే పాస్వర్డ్స్ స్ట్రాంగ్ గా పెట్టుకుంటే నన్ను ఎవరు హ్యాక్ చేయాలని అనుకుంటారు. బట్ స్టిల్ వీ కెన్ యూస్ సమ్ కైండ్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ టు know your password, and some people will install some kind of malwares in your mobile phone to see to get the OTPs of your mobile phone. పాస్వర్డ్స్ ఒక్కటి పెట్టుకోవడమే కాదు, మనం కూడా ప్రాపర్గా ఉండాలి, అప్పుడు మాత్రమే మన డివైస్ హ్యాక్. సో మెయింటైనింగ్ ద స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఈజ్ ఎ మిత్. సో ఇప్పుడు ఎవరైనా సైబర్ క్రిమినల్స్ అలాంటి వాళ్ళు మనకి కాల్ చేసినప్పుడు మనం ఆ కాల్ని అటెంప్ట్ చేయటం వల్ల మనం హ్యాక్ అవుతాము. మిత్. కాల్ లిఫ్ట్ చేసినంత మాత్రం మీరు హ్యాక్ అవ్వరు. చాలా మంది న్యూస్ ఛానల్స్ లో కూడా, చాలా మంది ఫేమస్ న్యూస్ ఛానల్స్ లో కూడా కాల్ లిఫ్ట్ చేయడం వల్ల హ్యాక్ అయిపోయింది అంటే ఇట్స్ మిత్. యాక్చువల్లీ నిజం కాదు. ఓకే. ఒక పాస్వర్డ్ని పెట్టుకున్నప్పుడు జీమెయిల్కి అదే పాస్వర్డ్, ఇన్స్టాగ్రామ్కి అదే పాస్వర్డ్, ఫేస్బుక్ అదే పాస్వర్డ్, ఇట్లా మల్టిపుల్ థింగ్స్కి ఒకటే పాస్వర్డ్ పెట్టుకోవడం అనేది సేఫ్ కాదు అన్నది ట్రూ. ఎస్. ఎందుకంటే కనుక మల్టిపుల్ అకౌంట్స్కి ఒకే పాస్వర్డ్ని మెయింటైన్ చేయడం అంటే కనుక చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీమెయిల్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. జీమెయిల్కి ఇన్స్టాగ్రామ్కి రెండింటికి ఒకే పాస్వర్డ్స్. సో మీ జీమెయిల్ డేటాబేస్ అనేది బ్రీచ్ అయిపోయింది, మీది కాదు, జీమెయిల్ కంపెనీ. సో చాలా మంది ఏం చేస్తారంటే ఆ బ్రీచ్ అయిన డేటా పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో మిగతా సోషల్ మీడియా అకౌంట్స్ మీద ట్రై చేస్తారు. సో ఆ ఒక్క అకౌంట్ వల్ల మిగతా అకౌంట్స్ కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది. సో ట్రూ. ఓకే. 2-factor అథెంటికేషన్ అన్నది మనల్ని ఫ్రాడ్స్ లో పడకుండా ఆపుతుంది అన్నది. ఇప్పుడు చూడండి, పాస్వర్డ్స్ తో పాటు 2-factor అథెంటికేషన్ పెట్టుకుంటే మనం అందరం సెక్యూర్ గా ఉంటాం, సేఫ్ గా ఉంటాం అని చాలా మంది ఉంటుంటారు. బట్ ఇట్ ఇస్ మిత్. నిజం కాదు అది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ కాంప్రమైజ్ యువర్ మొబైల్ ఫోన్. వేరే వాళ్ళు ఎవరైనా మీ మొబైల్ ఫోన్ హ్యాక్ చేస్తారు అనుకోండి, ఓటీపీలు చూస్తారు కదా, అంటే 2-factor అథెంటికేషన్ కాంప్రమైజ్ అయినట్టు కదా. దెన్ వేర్ ఇట్ ఇస్ సెక్యూరిటీ. ఒక స్కామర్కి కానీ ఒక సైబర్ క్రిమినల్కి ఫర్ దట్ ఇన్స్టెంట్ తనకి మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తెలిసాయి అంటే తను మనకి ఓటీపీ రాకుండా తను ఏదైనా చేసేయగలడా? వెల్, ఇట్ ఈస్ ట్రూ. క్రెడిట్ కార్డుకి జనరల్గా ఓటీపీస్ అనేది జనరేట్ అవుతాయి. ఒకవేళ క్రిమినల్ చేతిలో కనుక మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కనుక ఉంటే అవతల వాళ్ళు మన పాస్వర్డ్ లేకుండానే అందులో ఉన్న క్రెడిట్ కార్డులో అమౌంట్ మొత్తం తీసేయగలరు.
ఆ వచ్చిన ప్రొడక్షన్ కొనేసి దాన్ని హాఫ్ రేట్ అమ్మేసుకొని వాళ్ళ డబ్బుల కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, వైట్ మనీ కింద చేస్తారు అలాగా. నేను ఒకటి విన్నాను, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి అన్నిటికీ ఓటీపీస్ రావు, అడగవు అని. కరెక్ట్. సో దట్ ఈస్ ద లూప్ హోల్ హియర్. సో జనరల్ గా ఏంటంటే కనుక మన ఇండియాలో మన కార్డు వాడితే కనుక మనకు ఓటీపీస్ వస్తాయి ఇంటర్నేషనల్ ఆన్లైన్ షాపింగ్ చేసినా, లేకపోతే ఇంటర్నేషనల్ ప్లేసెస్కి వెళ్ళి మీరు కార్డు వాడినా మీకు ఓటీపీస్ రావు. దట్ ఈస్ ద లూప్ హోల్. అందుకే ఇండియన్ కార్డ్స్ని అమెరికన్ కార్డ్స్ ఇండియాస్కి పంపించి వాడుకుంటారు. సో ఇప్పుడు ఆథరైజ్డ్ ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ కాకుండా థర్డ్ పార్టీ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవటం అనేది సేఫెస్ట్ థింగ్ అన్నది ట్రూ ఆఫ్ ఫాల్స్? ఇట్స్ ఎ మిత్. ఆథరైజ్డ్ సెల్లర్ నుంచి కాకుండా సమ్ టోరెంట్స్ నుంచి లేకపోతే సమ్ థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవడం వల్ల దాంతో పాటు వైరస్ ఇన్స్టాల్ అయిపోయి మన డేటా మొత్తం బ్రీచ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో సెక్యూర్ గా ఉంటాయి, థర్డ్ పార్టీలోంచి డౌన్లోడ్ చేసుకుంటే కనుక మనకి సెక్యూర్ గా ఉంటాయి మిత్. అయితే సైబర్ క్రిమినల్స్ మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవుతూ మన డేటా కలెక్ట్ చేసుకుంటారు, దాని నుంచి మనకి ఈ థ్రెటన్ కాల్స్ కానీ ఇంకేదైనా సైబర్ ఫ్రాడ్ జరగచ్చు అన్నది మిగతా ట్రూ? ఎవరైనా కానీ ఏ క్రిమినల్ అయినా కానీ మన ఫేస్బుక్ లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో పిక్చర్స్ ని తీసుకొని వాటిని మోడిఫై చేసి లేకపోతే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వేరే వాళ్ళు డబ్బులు అడగడం ఇట్లాంటివన్నీ చేస్తుంటూ ఉంటారు. సో దట్స్ ట్రూ. క్లికింగ్ ఆన్ సస్పీషియస్ లింక్స్, ఈమెయిల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఇలాగా సస్పీషియస్ లింక్స్ క్లిక్ చేయటం వల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది బ్రీచ్ ఈజీగా జరుగుతుంది అన్నది ఇట్స్ ట్రూ. అన్నోన్ సోర్స్ నుంచి కనుక ఒకవేళ లింక్ వస్తే కనుక దాన్ని ఖచ్చితంగా మనం క్లిక్ చేయకూడదు. అట్ ఎనీ ఎక్స్టెన్షన్ మీకు ఎంత ఇచ్చింగ్ వచ్చినా కూడా. సో స్కామర్స్ ఫేక్ టెక్ సపోర్ట్ కాల్స్ లేకపోతే ఐవీఆర్ కాల్స్ యూజ్ చేసి మనల్ని, మన కంప్యూటర్ని వాళ్ళ హ్యాండిల్ తీసుకుంటారు అన్నది మిగతా ఫ్యాక్ట్. ట్రూ. సో అదే చెప్పాలంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్ సపోర్ట్స్ గురించి తెలుసా? ఇక్కడ మన టెక్ సపోర్ట్స్ పెద్దగా లేవు కదా, అమెరికాలో మన టెక్ సపోర్ట్స్ అనేవి ఉంటాయి. మైక్రోసాఫ్ట్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే, వాళ్ళు ఓఎస్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు కొనుక్కుండేవాళ్ళు. జనరల్ గా ఓఎస్ అని కొనుక్కుంటారు కాబట్టి నా కంప్యూటర్ లో ఒక ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే ఇంటర్నెట్ లో రాగానే టాప్ రిజల్ట్ లో కస్టమర్ కేర్ నెంబర్ కనిపిస్తుంది. మీకు కాల్ చేయగానే అతను కనెక్ట్ అవుతారు. జనరల్ గా నార్మల్ పీపుల్ కి ఏ వెబ్సైట్ నుంచి ఆ కాంటాక్ట్ నెంబర్ వచ్చింది అనలైజ్ చేయడం కష్టం, వాళ్ళకి తెలియదు వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం. మనలాంటి ఎక్స్పర్ట్స్ అయితే కనుక ఆ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుందో మనం చెప్పగలం. పీపుల్ ఏమనుకుంటారంటే గూగుల్లో వచ్చే ఫస్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో అది నిజంగా గూగుల్లో ఎంతో వెరిఫికేషన్ చేసి మరి అది పైకి వచ్చేలా చేస్తుంది, అంతే తప్పితే ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వదని అని జనాలు అనుకుంటారు. బట్ ఇట్స్ యాక్చువల్లీ మిత్. మేము ప్రాబ్లం ఫిక్స్ చేస్తామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే కనుక వాళ్ళు లాయల్ గా యాక్సెస్ తీసుకొని వాళ్ళ డేటా మొత్తాన్ని కూడా తీసేసుకుంటారు. ఐఫోన్స్ కాంట్ బి హ్యాక్డ్. ఐఫోన్స్ హ్యాక్ అవుతాయి. దట్స్ మిత్. ఇప్పుడు మనం ఏదైనా మాల్వేర్ మన ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ వచ్చిందంటే అది మనం జస్ట్ బికాస్ మనం ఏదో ఒక లింక్ ని క్లిక్ చేయటం వల్లనే అన్నది. మనము ఒక లింక్ ని క్లిక్ చేస్తేనే మనము హ్యాక్ అవుతాం అనేది మిత్. అది కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ అటాక్. సో మీరు ఒక కాఫీ షాప్కి వెళ్ళండి, ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే కాఫీ షాప్ లోకి వెళ్ళిన తర్వాత ఓపెన్ వైఫైని వాడమాకండి, మీరు హ్యాక్ అయిపోతారు ఈజీగా అంటారు. సో whenever you are using the hotspots like in the public areas like airports and railway stations and coffee shops, so hackers can control your device without the link and without installing apps. వాళ్ళు అసలు ఎందుకు ఓపెన్ ఇంటర్నెట్ పెడతారంటారు? మనం బిజినెస్కి వెళ్ళాం, అక్కడ మిర్రర్ పెడతారు, మిర్రర్ చూసుకుంటే మనం కొంచెం టైం పాస్ చేస్తాం. అక్కడ మిర్రర్ ఏం లేదనుకోండి మనం తిరగైతే ఎంతసేపు అయ్యి అంటారు. ఇట్స్ లైక్ దట్. అంటే ఇప్పుడు జస్ట్ బికాస్ ఒక లోకల్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యాం, ఓకే, ఐపీ అడ్రస్ వెళ్తుందా, దాన్ని బట్టి హ్యాక్ చేస్తారంటారు? మనం అందరం లోకల్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యాం, మనతో పాటు అదే కాఫీ షాప్ లో ఒక హ్యాకర్ ఉన్నాడు, మనము ఆ హ్యాకర్ అందరూ కూడా ఒకే వైఫై కనెక్ట్ అయి ఉంటారు. ఆ హ్యాకర్ ఏం చేయాలో ఆ ఒకే వైఫై లో ఉన్న వాళ్ళందరినీ చూడగలరు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్. మనం ఎంటర్ చేసే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ చూడగలరు. చాలా మంది ఏమనుకుంటారు అంటే కనుక మిస్టర్ భరత్ కి తెలియదు అనుకుంటా ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ వచ్చింది, మనం పాస్వర్డ్స్ ఎన్క్రిప్షన్ ఫామ్ వెళ్తాయి అనుకుంటాం. బట్ అటాకర్ కెన్ డూ HTTP ఉన్న వెబ్సైట్స్ సెక్యూర్ కాదు, సెక్యూరిటీ అని చెప్తారు. బట్ హ్యాకర్స్ కెన్ టీర్ డౌన్ దట్ సెక్యూరిటీ. దట్ ఇస్ కాల్డ్ SSL stripping. Thanks, Andy. Thank you for valuable information. Thank you so much.